స్వాత్మ నిరూపణం స్వాత్మ నిరూపణం నాలుగో భాగం. తత్వైకత్వ నిరూపణం. చిన్మాత్రమమలమక్షయం అద్వయం ఆనందం అనుభావారూఢం బ్రహ్మైవాస్తి తదన్యత్ కిమప్యస్తి నిశ్చయో విదుష. ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మము. అది స్వయం ప్రకాశశీలము, నిర్మలము, వినాశరహితము, అద్వితీయము. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. రెండోది లేకుండా ఏదైతే ఒకటే ఉందో అదే బ్రహ్మం. నేను అనేటువంటి తత్వం కూడా లేదు అని చెప్పడానికి వీల్లేదు కాబట్టి, నేననే తత్వం ఉంది అని చెప్పాలి కాబట్టి, బ్రహ్మం కూడా ఉన్నది కాబట్టి రెండు ఒకటేనని చెప్పి, అహం అనే అనుభవం నందును అస్థి అనే అనుభవం నందును నిరంతరము ఆరూఢమై నిలిచినట్టుది. దానికంటే భిన్నముగా మరి ఏది వేరే లేదని పండితుల నిర్ణయం. వ్యవహారస్య దశేయం విద్యా విద్యేతి భేద పరిభాష నాస్త్యేవ తత్వదృష్ట్యా తత్వం బ్రహ్మైవ నా అన్యస్మాత్. విద్య అవిద్య అని రెండు తత్వములుగా పేర్కొనుట వ్యవహారిక దశ ఎందే. ఎవరికి అవిద్య ఎవరికి విద్య అనే ప్రశ్న వస్తుంది. ఉన్నది ఒకటే అయితే, అదే బ్రహ్మం అయితే, అదే నేనైతే, మరి అవిద్య వరకు విద్య వరకు కేవలం వ్యవహారికంలోనే ఈ అవిద్య విద్య అనేటువంటిది. పారమార్థిక దశ యందు వాస్తవముగా రెండు తత్వములు లేవు. అందుకే అవధూత గీతలో కూడా ఇంతకుముందు ఒకసారి చెప్పాం. అవధూత గీత ఇక్కడ చాలా ఏళ్ల కింద ఆయన అదే చెప్తాడు. ఉంది లేదు అని చెప్పడానికి కూడా లేదంటాడు. అసత్యం సత్యం అని చెప్పడానికి లేదంటాడు. అంటే నిరపేక్షమైనటువంటి నిర్గుణమైనటువంటి బ్రహ్మంలో ఉంది లేదని చెప్పడానికి కూడా లేదు. ద్వైతం అద్వైతం చెప్పడానికి కూడా లేదు. అద్వైతం అంటే ద్వైతం ఉంది కాబట్టి అద్వైతం చెప్తుంది. సో అద్వైతం అంటే ద్వైతం ఉంది, ద్వైతం అంటే అద్వైతం ఉంది. సో ఇవన్నీ రిలేటివ్. అబ్సల్యూట్ ట్రూత్ లో ఏ రిలేటివ్ ఆపోజిట్స్ ఏవి ఉండవు. తద్భిన్నం ఏది లేదు. అంతస్యదితి మతం చేత్ తదపి బ్రహ్మై తదస్థితారూపం. అస్తి అస్యత్ ఇది మతం చేత్ బ్రహ్మ కంటే భిన్నముగా మరి ఒకటి ఉన్నదని ఎవరైనా తలచినను వ్యతిరిక్తం అస్థిత నా యా నాస్తితయా శూన్యమేవ తత్సిద్ధం. ఆ అతిరిక్త వస్తువు ఏంటి అంటే అది ఏమీ లేదు, శూన్యం అని చెప్పాలి. ఉన్నదల్లా ఒకటే, సర్వం కలుగుతం బ్రహ్మం అయిన అగుచో బ్రహ్మ భిన్నం. బ్రహ్మ అంటే భిన్నమైంది, శూన్యం ఒకటే తప్ప ఇంకోటి ఉంటా అంటే ఏమీ లేదు, సున్నా. తత్వావబోధ శక్త్యా సుస్థితయా బాధితాపి సామాయా ఆదేహపాతమేషాం అభ్యాత్యాత్మానమపి నిజం విదుషాం. బ్రహ్మవేత్తలకు, బ్రహ్మం తెలిసిన వాళ్ళకి సుస్థిరమగు ఆత్మజ్ఞాన భావం కలిగి దాని వలన మాయచే బాధింపబడియు. అంటే బ్రహ్మజ్ఞానికి కూడా ప్రారంధ కర్మ ఉంటుంది, మాయలోనే ఉంటాడు. మా అందరం మాయలోనే ఉంటాం. అందుకే మా ఆఫీస్కి మా క్లయింట్ ఒక ఆయన బ్రహ్మం గారిని వచ్చేవాడు, ట్రెజరీస్ డిపార్ట్మెంట్. ఆయన చిన్మయ మిషన్లో బాగా చాలా ఏళ్ళు ఉన్నాడు. నేను కూడా చాలా ఏళ్ళు. నేను ఆయన అద్వైత వేదాంతం చాలాసార్లు డిస్కషన్ చేశాను. సో ఆయన ఏదైనా ప్రాజెక్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ముందే చెప్పేవాడు, ఇది మాయలోనేనండి అని చెప్పి. విత్ ఇన్ మాయా అని ముందు ఒక హెడ్డింగ్ పెట్టి అడ్డలేంది. మనం ఇవన్నీ కూడా మనం చేసే ప్రాజెక్టులు కానీ, మన ఇంట్లో పనులు కానీ, బయట పనులు కానీ, ఇందాక డమడమ శబ్దం కానీ విత్ ఇన్ మాయా మటుకే అవి నిజం కాదు. అవుట్ సైడ్ మాయా అవన్నీ అబద్ధం. బ్రహ్మవేత్తలకు సుస్థిరమగు ఆత్మజ్ఞాన అనుభవం కలిగి తన్మహిమచే మాయ బాధింపబడి ప్రారబ్ధ కర్మ ఫలభూతమగు వారి దేహములు పడిపోవునంత వరకు, దేహం ఉన్నంత వరకు, ప్రాణం శ్వాస ఆగుతున్నంత వరకు, కళ్ళు చేతులు ముక్కులు ఇవన్నీ ఆడుతున్నంత వరకు మాయలోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నామండి ఒక చోట, అది మనకి ఆర్గనైజేషన్ మీద మనకి ఏమీ నమ్మకం లేకపోవచ్చు, క్రిటిసిజం ఉండొచ్చు, కానీ జాబ్ చేస్తున్నప్పుడు అందులోనే ఉండి చేయాల్సి వస్తుంది, తప్పదు.
ఆవరణ నాశము కలుగుటచే ఇటు ఆత్మస్వరూపమును అటు విక్షేప శక్తి రూపమున స్వస్వరూపమును అనగా ప్రపంచ రూపమును భాషింప చేయుచుంది. అంటే ఎవరో కూడా ఈవెన్ అన్ని సన్యసించినటువంటి గొప్ప బ్రహ్మవేత్త అయినా సరే, రమణ మహర్షి అయినా సరే, రామకృష్ణ పరమహంస అయినా సరే, వాళ్ళు అన్నం తిన్నారు, కాఫీలు తాగారు, నిద్రపోయినారు, బాత్రూమ్కి వెళ్ళారు, బట్టలు వేసుకున్నారు. బట్టలు వేసుకోకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు కూడా గడ్డం చేసుకుని, అదే ఆశ్చర్యం, బట్టలు వేసుకోకుండా ఉండే అవధూతలు గడ్డం చేసుకుని ఉంటారు. అది ఎట్లా చేసుకున్నారని నాకు అర్థం కాలేదు. అదే అంటే వాళ్ళ వాళ్ళ యూనిఫామ్ అది, వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్ అది అంతే. ఇప్పుడు గడ్డం పెంచే సర్దార్జీలు ఉన్నారు, వాళ్ళకి అది నార్మల్. అది గడ్డం ఎందుకు తీయాలి, జుట్టు ఎందుకు కోయాలని అడుగుతారు వాళ్ళతో మాట్లాడుతూ. సో మాయలో ఏదో ఒకటి వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఏష విశేషో విదుషాం పశ్యంతోపి ప్రపంచ సంసారం పృథగాత్మనో న కించిత్ పశ్యేయు సకల నిగమ నిర్మితాత్. ఇట్లో విద్వాంసులు కూడా ప్రపంచమును దర్శించుచుందురు, కానీ అందొక విశేషం. మామూలు వాడికి వాడికి ఏంటి తేడా? అది అష్టావక్ర గీతలో ఒక జ్ఞానికి ఒక మామూలు మనిషి ఏం పోలిక ఉంది అన్నాడు. మామూలు మనిషి రాగద్వేషాలు, కామక్రోధాలు, దుఃఖాలు, శోకాలు వీటితోటి ఉంటాడు. జ్ఞానికి అవన్నీ ఉండవు. అట్లాగే చావు గురించి కూడా అష్టావక్ర సంహితలో ఏమన్నాడంటే, అంతా తెలిసినటువంటి బ్రహ్మజ్ఞానికి మోక్షం వస్తుందేమో అని భయం ఎట్లా ఉంటుంది అన్నాడు. చావు అంటే ఏంటి? పూర్తి మోక్షం. వాడు ఆల్రెడీ ముక్తుడు, జీవన్ముక్తుడు. చావుతో బాడీ కూడా పోతుంది అంటే పూర్తి మోక్షమే కదా. కనుక చావుని చూసి భయపెట్టడం ఎందుకు అన్నాడు. మోక్షాదేవ విభీతిక అన్నాడు. ప్రతివాడికి చావు అంటే భయం ఉంటుంది. పెద్ద పెద్ద పండితులు కూడా ఉంటుంది. చంపుతానని చెప్తే వాడు ఏమైనా చేసేస్తాడు. అంటే చావు అనే భయము కేవలం నిజమైన జ్ఞానికి ఉండదు. ఈజ్ రెడీ. అట్లాగే ఇంకొకడికి ఉండదు చావు మీద భయం. ఎవరికి చెప్పండి? జ్ఞాని కానివాడు. అయినా ఒకడున్నాడు, అందరి అంజానుల్లో ఒకడున్నాడు చావు అంటే భయపడినవాడు, క్షత్రియుడు. యుద్ధంలో యుద్ధంలో యుద్ధం చేసేవాడు చావుకు సిద్ధమయ్యాడు. యుద్ధేషు అపలాయనం మనుస్మృతిలో క్షత్రియుడి ధర్మంలో యుద్ధేషు అపలాయనం అనేది ముఖ్యమైనటువంటి లక్షణం. వాడికి జ్ఞానం అంత లేకపోవచ్చు, బ్రహ్మజ్ఞానం అంత ఏం లేకపోవచ్చు, కానీ ఈజ్ రెడీ టు డై అండ్ ఈజ్ రెడీ టు కిల్. ఇఫ్ హీ డస్ నాట్ కిల్, హీ విల్ డై. ఒక భయంకరమైన పరిస్థితి. మనం చాలా లక్కీ, అలాంటి పరిస్థితులు మనకు లేవు. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అటువంటి పరిస్థితి మాత్రం లేదు. ఐదర్ యు కిల్ ఆర్ యు డై. యుద్ధంలో చనిపోతే వాడికి వీర స్వర్గం అని ఇంద్రుడు వచ్చి వాడిని తీసుకెళ్తాడు స్వర్గానికి అని, అది చాలా గొప్ప విషయం కింద చెప్పారు. ధర్మరాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ దుర్యోధనుడు ఆల్రెడీ ఉన్నాడు. యుద్ధంలో వీర స్వర్గం ఉన్నాడు. ఇట్లు విద్వాంసులు కూడా ప్రపంచమును దర్శించుచుందురు, కానీ అందుకు విశేషము కలదు. వారి ప్రపంచమును దర్శించుచు కూడా సకల శృతి వాక్య నిర్ధారితముగా ఆత్మస్వరూపం కంటే భిన్నముగా దేన్ని దర్శింపరు. అంటే నాలో ఉన్నది, నీలో ఉన్నది, దాళ్ళలో ఉన్నది, దీంట్లో ఉన్నది, దాంట్లో ఉన్నది అంతా కూడా ఒకటేనని వాడికి ఫుల్ రియలైజేషన్ ఉంది. ఇప్పుడు ఆది శంకరాచార్య గారు కేరళ నుంచి ఓంకారేశ్వరానికి నడిచి వెళ్ళి, చిన్న పిల్లవాడు అక్కడ గుహలో గోవింద భగవత్పాదు సమాధిలో ఉన్నాడు. మన యోగ సమాధి ఇవన్నీ కామన్ థింగ్స్ కింద లెక్క. అది వాడు వేరే పుస్తకాలు రాయక్కర్లా, వాడు ఆల్రెడీ ఉంది. ఈయన వెళ్ళి అక్కడ బయట నిల్చున్నాడు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు కొంతసేపటికి కొన్ని శ్లోకాలు అప్పటికప్పుడు కవిత్వం ఆశువుగా చెప్పి చదివాడు, ప్రైజింగ్ ది గురు. కొంతసేపు అయిన తర్వాత ఆయన కళ్ళు తెరిచాడు. ఎవరు నువ్వు అనేది. నేను బ్రహ్మంని, నువ్వు మీరు కూడా బ్రహ్మ అంటాం. అబ్బో అని చెప్పి అప్పుడు రా అని చెప్పి ఎంట్రన్స్ అడ్మిషన్ అయిపోయింది వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్కి.
సో అంతా ఒకటే అనేటువంటి, ఇప్పుడు మీరు ఇన్ని రోజులు బట్టి ఇవన్నీ వింటున్నారు, కనీసం మీకు కూడా ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఉన్నది ఒకటే ఆత్మస్వరూపం, అంతటా అన్నిట్లో అందరిలో. అంటే నేను అనే చైతన్యము ప్రతి జీవిలో కూడా నేను 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 సేమ్. దానిలో వచ్చేటువంటి అనుభూతులు మారుతున్నాయి కానీ, వికారాలు మారుతున్నాయి కానీ శుద్ధ చైతన్యం సేమ్. అనగా వారికి ప్రపంచం బ్రహ్మం కంటే అనన్యముగా మిథ్యారూపణ పొడగడుచుండును. ఎట్లాగైతే ఒక పెద్ద మనిషి వెళ్ళి చిన్న పిల్లలతో క్రికెట్ ఆడితే ఆ పెద్ద మనిషికి ఎటువంటి అటాచ్మెంట్ ఉండదో ఆ క్రికెట్ మీద, రన్స్ వచ్చినాయా పోయినాయా, ఓడిపోయినావా గెలిచామా, క్యాచ్ పట్టామా లేదా, ఆ పిల్లలకు ఉంటుంది, చాలా అబ్సెషన్ ఉంటుంది, ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటారు. కానీ ఆ పెద్ద మనిషికి ఏమి ఉండదు. అది మెచ్యూరిటీ లెవెల్. అట్లాగే జ్ఞానికి ఈ లోకంలో ఉంటూ కూడా ఏమీ అంటదు అనమాట. అందుకే ప్రహ్లాదు గురించి కూడా పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ ఆశ లీల నిద్రాదులు చేయుచున్ భాషింపుచున్ అన్నీ చేస్తూ సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాపాన విశేష మత్త చిత్తుడై మరచన్. మర్చిపోయినట్ట దేన్ని? ఈ విశ్వాన్ని. ఎవరు? ఆ ప్రహ్లాదు అన్ని చేస్తూ ఏమీ చేయనట్టుగానే లెక్క. అన్ని చేసినా కూడా ఏమి చేయనట్టుగానే. అదే 3వ అధ్యాయంలో కర్మయోగంలో చెప్పింది అదే. త్యక్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి స. ఆ స్థితి రావడం కోసమే ఈ జ్ఞాన సముపార్జన, జ్ఞానయోగం. ఆ స్థితి మానసిక పరిపక్వత. కిం చింత్యం కిం అచింత్యం కిం కథనీయం కిం ఆప్యకథనీయం కిం కృత్యం కిం అకృత్యం నిఖిలం బ్రహ్మేతి జానతాం విదుషాం. సర్వమును బ్రహ్మస్వరూపముగా దర్శించు జ్ఞానులకు ఏది విచారణీయము, ఏది అవిచారణీయము, ఏది చెప్పదగినది, ఏది చెప్పకూడనిది, ఏది చేయదగినది, ఏది చేయకూడదు. నిఖిలం దృశ్య విశేషం దృగ్రూపత్వేన పశ్యతాం విదుషాం. బంధో నాపి న ముక్తిర్న పరాత్మత్వం నచాపి జీవత్వం. దృశ్యమగు ప్రపంచమంతయు ద్రష్టయగు ఆత్మ యొక్క స్వరూపముగా దర్శించు జ్ఞానులకు బంధించున్నది ఏదీ లేదు. సో జ్ఞానాద్ముక్తి జ్ఞానాగ్నిదగ్ధు కర్మాణం తమాహు పండితం వృథా. వారికి బంధ మోక్షములు కూడా లేవు. మోక్షం ఎవరికి? నేను డైరెక్టర్ జనరల్ ఎన్ఐసి ఢిల్లీలో ఉన్నప్పుడు మా పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూర్చోబెట్టి క్వశ్చన్ అడిగా, మోక్షం ఎవరికి లేదు అంటే, బాగా సాధన చేసిన వాడికి తపస్సు అదంతా కరెక్టే. ఎవడు వాడు? మరి వాడు నేను నువ్వు ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు అంటే జీవుడు అని. జీవుడు నిజంగా ఉన్నాడా? వేదాంత శాస్త్రం ప్రకారం జీవుడు అనేది మిథ్య, మాయ, అది లేదు. ఉన్నది ఒకటే, అదే బ్రహ్మం. మరి అటువంటిది మరి బ్రహ్మానికి మోక్షం ఉంటుందా? సో నేను బ్రహ్మం అయితే నాకు మోక్షం ఉంటుందా? సో మోక్షం అనేది లేదు. మోక్షం ఎప్పటి నుండి ఎవరికైతే బంధం ఉందో వాళ్ళకి మోక్షం ఉంటుంది. బంధం ఎవరికి ఉంది? అజ్ఞానం బంధం. అజ్ఞానం పోవడమే మోక్షం. అశ్రకృత అనుచింతనానాం అవ్యాహత తర నిజోపదేశానాం ప్రామాణ్య పరసీమాంనాం నిగమన మిదమేవ నిఖిల నిగమానాం. శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా పరుమారు పరిశోధింపబడినవై లౌకిక ప్రమాణాదులచే పరాహతములు కాని సదుపదేశములతో నొప్పారుచు ప్రామాణ్యములకెల్లా పరమావధులకై తేజరిల్లు సకల శృతుల తాత్పర్యము ఇదియే. ఇతి బోధిత స గురుణ శిష్య. ఇదంతా ఎవరు చెప్పారు? మన ఇప్పుడు 4వ రోజు ఇది, ఈ స్వాత్మ నిరూపణ. గురువు గారు శిష్యుడికి చెప్పాడు. శిష్యుడు వెళ్ళి అడిగాడు, నాకు ఎట్లా మోక్షం వస్తుంది, నాకు ఎట్లా జ్ఞానం వస్తుంది అడిగితే ఆయన చెప్పాడు. సో ఇదంతా విన్న తర్వాత శిష్యుడు పృష్ట ఆనందపడ్డాడు. సో మీరందరూ కూడా ఆనందపడాలని అనుకుంటున్నాను నేను. సో ప్రణమ్య స్వానుభవ సిద్ధమార్థం స్వయమేవ అంతర్విచారయామాస. తానే స్వయముగా విచారణ చేసుకొనెను. స్వానుభవారూఢమై భాషించు ఆచార్యోపదిష్ట అర్థమును. ఇక లాస్ట్ సెక్షను ఈ స్వాత్మ నిరూపణలు ఇవాళ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మనము శతశ్లోకి మొదలెట్టుకోవచ్చు. ఇవాళ కంప్లీట్. అపరోక్షానుభవ చింతనం. అపరోక్షానుభవం అంటే ఏంటి?
మామూలుగా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది అర్థం. అంటే సమాధి స్థితి అని మామూలుగా అనుకుంటాం. ఇక్కడ ఇంకొక మీనింగ్ వేదాంత శాస్త్రంలో పరోక్షం అంటే స్వయం ఆత్మస్థితిలో కాక వేరే స్థితిలోకి వెళ్ళిపోవడం పరోక్షం. అంటే ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా, అహంకారం ద్వారా ఎప్పుడైతే మీకు అనుభవం వస్తుందో అది పరోక్ష అనుభవం. ఇవేమీ లేకుండా తనలో తాను ఉండిపోవటం అనేది అపరోక్ష అనుభవం. అదే యోగం అంటే కూడా అదే ఆత్మస్థ యోగ అని వైశేషిక సూత్రాల్లో కూడా ఉంది. జీవాత్మ పరమాత్మ సంయోగ ఏవ యోగ అని యోగ శాస్త్రాల్లో ఉంది. అంటే తనలో తాను ఉండిపోవడం. యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థ వృత్తి సారూప్యం ఇతరత్వం. స్వరూపనిష్ట అనేది యోగం అని. అదే అపరోక్షం. మిగిలినవన్నీ పరోక్షం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరో వచ్చి చెప్తారు మీకు, పలానా ఆయన నీ గురించి ఇట్లా అన్నాడు అని. మా ఆఫీస్లో ఒక అతను ఉండేవాడు, నేను ఆయన పేరు చెప్పను, కొందరికి తెలిసి ఇక్కడ. ఏం చెప్పేవాడు నా దగ్గరికి వచ్చి, ఫలానా ఆయన మా ఆఫీస్లో ఆయన నిన్ను ఈ మాట అన్నాడు అని చెప్పేవాడు. ఒక్కడే ఇంకోటి రెడ్ చాలా మంది ఉంటారు ఆఫీస్, ప్రతి వాడికి వాడు అట్లా అంటే చెడమాటలే అన్ని అని చెప్పేవాడు. నాకు డౌట్ వచ్చి ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. వాళ్ళు వెళ్ళి పిలిస్తే బాగుండదు, అడిగితే బాగుండదు, ఏం చేయాలా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఎవరో సంబంధం లేని మా క్లాస్మేట్ అడిగా ఏం చేయాలని. మా పాత క్లాస్మేట్, వీడే దొంగ వాడెవరు కాదు అని చెప్పారు. సో ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఇవే దొంగలు. మనకి అన్ని చూపిస్తున్నాయి సినిమా, బోగస్ సినిమా. మిగవాడికి తెలిసే ఉంటుంది ఎవరో అతను. సో ఈ అపరోక్షానుభవ చింతనం అంటే నాలో నేను ఉండిపోయినప్పుడు మనోవికారములు, ఇంద్రియ వికారములు, అహంకారము ఇవన్నీ కూడా ఉండవు. అప్పుడు నేను ఎవరు? అజరోహం, అక్షరోహం, ప్రాజ్ఞోహం, ప్రత్యేగాత్మ బోధోహం. ప్రత్యేగాత్మ అంటే ఏంటి? ప్రత్యక్షంగా అనుభూతిలో ఉన్నది. ప్రతివాడికి నేనెవరో తెలియదు నా అనే మాట అంటానికి వీల్లేదు. నేను అనేది ఉంటేనే తర్వాత నువ్వు అనేది ఇంకోటి అనేది వస్తుంది. నేనే లేకపోతే ఇంకేమీ లేదు. సో అదే ప్రత్యేగాత్మ అన్నారు. ఫస్ట్ ప్రిన్సిపల్ అదే. రమణ మహర్షి కూడా అదే చెప్పాడు. ఏదైతే ఒరిజినల్ రూటో అన్నిటికీ, థాట్స్కి, అన్ని థాట్స్ ఆపేసి థాట్స్ యొక్క రూట్ ఏదో ఉందో దానికి వెళ్ళమన్నాడు. రమణ మహర్షి దగ్గరికి ఎవరో వచ్చి ఏదో ప్రశ్న అడిగాడు, అంటే వేదాంత ప్రశ్న. ఆయన ఒకటే జవాబు చెప్పాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళమన్నాడు. వీడేమనుకున్నాడు, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను, మళ్ళీ సికింద్రాబాద్. సో నేను అనే తత్వం బయటకు వచ్చి 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 ఎక్కడికో వెళ్ళిపోయి ఏంటంటే అయిపోతుంటే అవన్నీ ఒక్కొక్కటి స్టెప్గా వెనక్కి వెళ్ళిపోయి నీలో నువ్వు ఉండిపోవడం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభా అని అర్థం. తనలో తా తనలో తాను ఉండిపోయినప్పుడు అజరోహం. జర అంటే ముసలితనం అవన్నీ. చాలా మంది రిటైర్డ్ పీపుల్ దే ఆర్ యంగ్ అనుకుంటారు. చాలా మంది దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దే ఆర్ ఓల్డ్. ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో ఏజ్ ఫర్ మైండ్. ఇన్ఫాక్ట్ సమ్ ఓల్డ్ పీపుల్ మే బి మోర్ యంగర్ దాన్ యంగ్ పీపుల్ ఇన్ థింకింగ్ అండ్ ఫీలింగ్. అజరోహం, అక్షరోహం, క్షరం లేదు, ప్రాజ్ఞోహం, ప్రత్యేగాత్మ బోధోహం, పరమానందమయోహం. ఆనందం, పరమానందం. ఆనందోహం, 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 ఆనందం. అదే మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. 3 లక్షణాలు ఉన్నాయి నాకు. ఏంటది? 1 నేను ఉన్నాను, సత్. 2 నేను చైతన్యంగా ఉన్నాను, చిత్. నేను ఆనందంగా సచ్చిదానందం. 4 లక్షణం. 4 లక్షణం అంటే వీళ్ళకి ప్రతివాడి లక్షణం. చీమలో, బ్రహ్మలో, శివకేశవ, అది రాముడి పరబ్రహ్మ పరమాత్మ లక్షణం అది. సో ఒకటే. అదే అంటున్నాడు, పరమానందమయోహం పరమశివోహం. శివం అంటే కళ్యాణ స్వరూపం, బ్లిస్ఫుల్. భవామి పరిపూర్ణ, నేను పరిపూర్ణుని. అంటే ఇంతవరకు ఈ మిగిలిన చాప్టర్స్ అన్ని 3 రోజులు మనం స్టడీ చేసాము. ఆ గురువు గారు శిష్యుడికి చెప్తూనే వచ్చాడు. ఏది శరీరాన్ని నేను కాదని ప్రూవ్ చేశాడు, మనస్సు నేను కాదని ప్రూవ్ చేశాడు, ఒక్కొక్కటి చెప్తూ వచ్చి 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 ఇప్పుడు ఈ శిష్యుడికి ఈ రియలైజేషన్ వచ్చింది. మీకు అందరికి కూడా ఇవాళ వచ్చేస్తుంది అనుకుంటున్నా ఇది వింటే.
ఆద్యోహం ఆత్మభాజాహం ఆత్మానందానుభూతి రసికోహం ఆబాల గోపమఖిలై అహమిత్యనుభూయమం మహిమాహం. నేను దేహధారుల అందరకు ఆద్యుడను, ఆత్మానందుడను, అనుభవం గల రసికుడను, ఆబాల గోపాలము అందరిచే అహమని అనుభూతమగుచుండు స్వయం ప్రకాశ శక్తి నేనే. అదే అక్కడ విచిత్రం ఏంటంటే, ఎవరైనా సరే నేను అనుకోకుండా ఎవరు ఉండడు. ఆ నేను అనే ఆత్మతత్వం నాలో ఉన్నది, అతనిలో ఉన్నది ఒకటే. అటువంటిప్పుడు వాడు ఎవడైనా సరే, బ్రహ్మరాక్షసుడు వచ్చినా సరే, అరే బ్రహ్మరాక్షసుడా నువ్వు నేను ఒకటే రా అని చెప్తే వాడు నోరు మూసుకుని వెళ్ళిపోతాడు. అలాగే రాముడైన చీమైనా సరే, చీమలో బ్రహ్మలో బ్రహ్మ కూడా నేను అనుకుంటాడు, ఆత్మతత్వం నేను, ఆత్మతత్వం ఒకటే, చీమ కూడా నేను అనుకుంటాడు. అందుకే శివుడు కూడా నేను అనుకుంటాడు. శివ కేశవాదులలో నిండి ఉన్నటువంటి ఆత్మతత్వం. అదే రామదాసు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని చెప్పి తర్వాత ఏమన్నాడు, అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపుడై వింతలు సలుపగా. అంటే నువ్వే ఇన్ని అనంతమైనటువంటి రూపాలతో వింతలు చేస్తున్నావు, ఇవన్నీ ఏం లేవు, నువ్వే ఉన్నావు, నువ్వే అవన్నిటిగా కనపడుతున్నావు. అంటే ఇప్పుడు మీరు ట్యాంక్ బండ్ మీదకి వెళ్తే అక్కడ ఉండే విగ్రహాలన్నీ ఎన్టీఆర్ ఫేసే ఉంటాయి. సో నేనే నువ్వుగా 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 అదిగా ఇదిగా ఇదిగా అన్నీ అయినాను అనేదే విశ్వరూపం చూపించాడు. ఆ విశ్వరూపం కేవలం ఒక్క కృష్ణుడికే కాదు, అది విశ్వంలో అందరికీ ఉన్నది. అందుకే సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అదే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం. ఆ విశ్వాత్మ అనే పేరుంది. విశ్వాత్మ అయినప్పుడు నేను కూడా ఉన్నా కదా, నేను కూడా విశ్వాత్మే కదా, మీరు కూడా సో ఆ రియలైజేషన్ కోసమే ఈ వేదాంత శాస్త్రం అంతా. ఆద్యోహం ఆత్మభాజోహం ఆత్మానందానుభూతి రసికోహం ఆబాల గోపం అఖిలైరహమిత్యనుభూయమం అహం మహిమాహం ఇహ పరసుఖ విముఖోహం నిజబోధానుభూతి భరితోహం ఇతిమతి దూరతోరహం భావేద అసుఖ నిషక్త చిత్తోహం. నేను ఇహపరలోక సుఖ నిరక్తు. ఏ సుఖాలైనా ఏమొస్తాయండి ఈ లోకంలో కానీ వేరే లోకంలో కానీ, పెద్ద గొప్పగా ఏం రావు. ఏ సుఖం వచ్చినా కూడా వాటి వల్ల దుఃఖం కూడా ఉంటుంది. ఒక పోస్ట్ వచ్చింది అనుకోండి, ఆ పోస్ట్లో అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యాడు ఇందాక, ఆయన చాలా, నేను ఇంకా ఏదో ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ అనుకున్నా, ఇలా చూస్తే ఆయన రిటైర్మెంట్. రేపటి నుంచి ఆయనకి ఏమవుతుందో తెలుస్తుంది ఇవాళే. సో ప్రతిదానికి కూడా రెండు సైడ్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్. సో సుఖాలంటూ నిజంగా లేవు, మనం సుఖాలు అనుకునేవి దుఃఖంతో కలిసిన సుఖాలే. పోస్టుల్లో కూడా ఒక పోస్ట్ ఉందని, హెడ్ పోస్ట్ ఉందనుకోండి, దాంట్లో అనేక దుఃఖాలు ఉంటాయి. నేను డైరెక్టర్ జనరల్ ఢిల్లీలో అయినప్పుడు అన్నిటికంటే ఎక్కువ దుఃఖం అక్కడే. సో మా మా ఇంట్లో ఒక పని మనిషి ఉండేది. ఆ పని మనిషికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే డబ్బులు సరిపోవు. 600 రూపాయలు జీతము వాళ్ళ ఆయనకి, అది ఇద్దరు పిల్లలు ఏదో ఉన్నారు, క్వార్టర్స్ మేము ఇచ్చాము, భోజనానికి సరిపోదు. సో అందుకోసం ఏం చేయాలా అని చెప్పి 24 గంటలు ఆలోచిస్తుంటుంది, ఏదో ఒకటి చేస్తాం. సో ఒక రోజు ఒక ప్యాంఫ్లెట్ వచ్చి, ఆ ప్యాంఫ్లెట్లో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తామని ఒకడు ఒక ప్యాంఫ్లెట్ ఇచ్చి 100 రూపీస్ ఇస్తాయి. ఆవిడ వచ్చి నన్ను అడిగింది, వీడికి వెళ్ళి 100 రూపీస్ ఇవ్వాలా వద్దా అని. నేను చెప్పాను, నీకు ఏం ప్రాబ్లం ఉందంటే, నాకు డబ్బు ప్రాబ్లం. ఓకే నీకు డబ్బు ప్రాబ్లం కదా, ఇంకేం ప్రాబ్లం లేదా? లేదు. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి, నేను ఇప్పుడే కోర్టు నుంచి వచ్చాను, మా ఆఫీస్లో నేను మహా సమస్యలు పడుతున్నాను, నేను ఒక్కడున్నాను, మా ఫ్యామిలీ ఇంకా. మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు, ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? ఆయన చుట్టూరా అంగరక్షకులు లేకపోతే ఇమీడియట్గా చచ్చిపోతాడు. మనకు ఆ ప్రాబ్లం లేదు, నీకు ఆ ప్రాబ్లం, నీకు అసలు ఏ ప్రాబ్లము లేదు అని చెప్తే, అంటే ఈయన అనేది ఏంటంటే, ఇహపర సుఖములు ఏమీ అవసరం లేదు, ఇహపర సుఖ విముఖోహం. ఈ పరసుఖాలంటే ఏం లేదు, స్వర్గంలో అప్సరసలు వస్తారని ఈ ముస్లిమ్స్ కూడా 72 అదే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్సరసల్ కాన్సెప్ట్ నుంచే వచ్చింది. సో అది టెంపరీ అవన్నీ. మన దగ్గర ఏంటంటే టెంపరీ చేసి పెట్టేశారు, స్వర్గం నరకం కూడా టెంపరీ. బ్యాక్ టు పెవిలియన్ వచ్చేస్తారు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని క్లియర్గా భగవద్గీతలో. మీ పుణ్యం, మీ క్రెడిట్ కార్డు డబ్బులున్న వరకే మీరు ఖర్చు పెడతారు, అది అయిపోగానే బ్యాక్ టు ది పెవిలియన్. వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత మూర్ఖం అంటే పర్మనెంట్గా ఉండిపోతాం అనుకుంటారు. అది వీడి ఇక్కడ
గోతిలో ఉన్నవాడు ఇట్లాగే ఉంటాడంటే ఆ గోతివాడు లేస్తారట పైకి, లేచి స్వర్గానికి వెళ్తారట ఎప్పుడో యుగాంతంలో, కయామత్ కే దిన్, డే ఆఫ్ జడ్జ్, ప్రళయం వచ్చినప్పుడు. ఇదంతా టోటలీ మీనింగ్లెస్. మనది కొంచెం లాజికల్గా ఉంది, ఎందుకంటే చచ్చిపోయింది కదా, ఇక్కడే చచ్చిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళని అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఇక్కడే పాతేస్తే వాడు ఎప్పుడో చచ్చిపోయినాడు, వాడి ఎముకలు కూడా మిగలవు, బ్యాక్టీరియా అన్ని తినేస్తాయి కదా. ఎప్పుడో కయామత్ వస్తే ఆ తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్ళి అప్సరసలతో నువ్వు ఏం చేస్తావు, నీకు అసలు బాడీ. సో ఇహపర సుఖ విముఖోహం, నిజ సుఖ బోధానుభూతి భరితం. కాబట్టి తనలో తాను ఆనందం ఉండడమే అన్నిటికంటే గొప్ప ఆనందం, ఆత్మానందం, చిదానందం, చిదానంద రూప శివోహం శివ. ఇతి మతి దూరతరోహం, భవేతర సుఖ నిషక్త చిత్తోహం. నేను ఇహపర లోక సుఖ విరక్తుడను, ఆత్మ సుఖానుసంధానుభవ పరిపూర్ణుడను, ఇతి మతికి దూరుడను, ఇది అది అను భేద బుద్ధి లేనివాడను, భావాతీతమగు నిత్య సుఖమున సంలగ్నమైన చిత్తము గలవాడను. స ఏష నేతి నేత్మ, బృహదారణ్యకోపనిషత్తులో కూడా ఉంది. ఈశ్వ ఈశోహం, ఈశ్వరాణం ఈర్ష్యాద్వేష అనుషంగరహితోహం, ఈక్షణ విషయమతీనాం ఈప్సిత పురుషార్థ సాధన పరోహం. ఈశ్వరుడు నేను అంటే ఆ ఈశ్వరుడు కాదు, అంటే ఐఎమ్ ఇండిపెండెంట్ అని అర్థం. ప్రతి మనిషికి, ప్రతి జీవికి, ప్రతి ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా సరే వల్నరబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నాడు, ఆయన ఏ క్షణంలో ఆయన ఉద్యోగం ఊడిపోతుందో ఆయనకే తెలియదు. ఇక్కడ మా కేఎంఐటీలో ఒక ప్రిన్సిపాల్ ఉండేవాడు, ఆయన రోజు వచ్చి అన్ని రెడీగా పెట్టుకునేవాడు, దేనికి వెళ్ళిపోవడానికి. ఎప్పుడు ఏ క్షణంలో వెళ్ళిపోమంటారో ఆయన, ఆయన బాస్ వైపు చూస్తుంటాడు అనమాట. బాస్ అంటే మేనేజ్మెంట్, అమ్మాయి ఇవాళకి వెళ్ళిపోమని లేదు. ఇది సేమ్ థింగ్ అమెరికాలో కూడా. జాబ్స్, అమెరికన్ కంపెనీస్ జాబ్స్ ఇక్కడ కూడా, ఈ అమెజాన్, గూగుల్ వీళ్ళందరూ ఓ పెద్ద అట్టహాసంగా జాబ్ ఇస్తారు, చాలా జీతం ఇస్తారు, కానీ ఏ క్షణంలో అయినా ఊడిపోతున్నాయి. అన్ని రెడీగా పెట్టుకుని ఉండాలి. గవర్నమెంట్ జాబ్స్ కాదు ఇవి. గవర్నమెంట్ జాబ్స్ మొత్తం లైఫ్ మనకి ఉంటుంది, ఇవి అట్లా కాదు. సో ఎవరికైనా సరే వల్నరబిలిటీ ఉంటుంది, ఈజ్ నాట్ ఇండిపెండెంట్. ఆ, నా బదులు ఇంకొక ఆవిడ కరప్షన్ ద్వారా బీజే డైరెక్టర్ జనరల్ అయినప్పుడు ఆవిడే చెప్పింది నాకు, సార్ యు ఆర్ ఇండిపెండెంట్, ఐఎమ్ నాట్ అని. ఇదేంటంటే ఏ క్షణంలో వాళ్ళు చెప్పినట్టు డాన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. ఏంటది, ఎవరు అంటే చెప్పదు. అంటే ప్రతి క్షణము షీ వాజ్ ఆన్ ది ఎడ్జ్ అనమాట. ఇది చేయి, అది చేయి. ఎవరైతే ఆమెను పెట్టారు ఇల్లీగల్గా, అంటే 14 కోట్లు లంచం ఇచ్చి ఆమెను పెట్టారని వెనుకిడి, ఆమె 100 కోట్లు ఆర్డర్స్ సైన్ చేయాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. సో చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఆ సైన్ చేసినవన్నీ రేపొద్దున కేసులు అవుతాయి. ఇప్పుడు ఏంటి చూడండి, ఇక్కడ సి మురళీధర్ రావు గారు ఉన్నాడు, ఎవరు ఇంజనీరింగ్ చీఫ్, కాళేశ్వరం ప్రాజెక్ట్, అండ్ మా క్లాస్మేట్ ఇంజనీరింగ్ లో, కేసీఆర్ కి దగ్గర బంధువు, వెలమ. ఇప్పుడు 72 ఏళ్లకు కూడా ఆయన జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడో 58 ఏళ్లకు రిటైర్ అయిన వాడు 14 ఏళ్ళగా ఆయనకి ఎక్స్టెన్షన్ ఇస్తూ జాబ్లో పెట్టారు. ఎన్ని కోట్లో, ఎన్ని వేల కోట్లో తెలియదు. ఇప్పుడు ఆయన జైల్లో ఉంది. మేమంతా ఏం చేయాలో అర్థం కాక నెత్తి పట్టు కూర్చున్నాం. మా క్లాస్మేట్ ఆ డబ్బు గలవాడు, ఆయన డబ్బులు ఉంటాయి, ఆయన లాయర్లు ఉంటారు, మనకెందుకని మన వాళ్ళంతా గప్చిపోడు. ఇంకోటి ఏంటంటే, మరి ఆయన కలీగ్స్ ఉన్నారు మా క్లాస్మేట్స్, అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాక ఇంకో ప్రాజెక్ట్ వాడు, వాళ్ళంతా నోరు మూసుకుని ఉంటారు. వెళ్ళి ఏం చెప్తే ఏమవుతుందో అని. సో అవన్నీ వేస్ట్. అందుకే కౌపీనవంత కలు భాగ్యవంత. ఈశోహం, ఈశం అంటే ఐఎమ్ ఇండిపెండెంట్, ఐఎమ్ ది బాస్ ఆఫ్ మై సెల్ఫ్, ఐఎమ్ ది లార్డ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను ఎవరి మీద డిపెండ్ గాను, ఎవరి మీద అఫెక్ట్ గాను, హర్ట్ గాను, దేనివల్ల వల్నరబిలిటీ ఉండదు అనేది ఈశత్వం అంటే. అంటే అష్టసిద్ధుల్లో ఈశత్వం కూడా ఒకటి ఉంది, అణిమా గరిమా లహిమా మహిమా ప్రాక్యామ. ఈశత్వ వశత్వం. ఈశత్వం అంటే ఈశ్వరుడు భగవంతుడైనాడని కాదు, కానీ ఇండిపెండెంట్ అని అర్థం. ఈర్ష్యాద్వేషానుసంగరహితోహం. అన్ని ప్రాబ్లమ్స్ ఈర్ష్యా ద్వేష అనుషంగాలతోటే వస్తాయి. ఈక్షణ విషయమతీనాం ఈప్సిత పురుషార్థ సాధన పరోహం. మొన్న ఒక సభ జరిగింది ఎక్కడ, ఒక 2 months కిందట, ఆ, అక్కడ యాప్రాల్లో ఉమామహేశ్వర దేవాలయంలో శృంగేరి శంకర మఠం వారు శృంగేరి నుంచి వచ్చి అక్కడ సపరికర అద్వైత వేదాంత సిద్ధాంత సభ అని పెట్టారు.
అద్వైత వేదాంతం మనం ఇన్నాళ్ళు బట్టి నేర్చుకుంటాం. పరికరాలు ఉన్నాయి దానికి, ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ అద్వైత. ఏంటవి? వ్యాకరణం, న్యాయం, మీమాంస. ఈ మూడు పరికరాలు అన్నమాట. వీటితోటే అద్వైత సిద్ధాంతం నిరూపింపబడింది. సో మొత్తం భారతదేశం నుంచి ఒక 20 మందిని పిలిచారు. కాశీ నుంచి, తిరుపతి నుంచి. అంటే ఉద్దండ పండితులు ఆ శాస్త్రాల్లో, ఈ మూడు శాస్త్రాలు వాళ్ళంతా వచ్చి అక్కడ కూర్చున్నారు 3 రోజులు. వాళ్ళల్లో వాళ్ళు సంస్కృతంలో చర్చలు చేశారు 3 రోజులు. మార్నింగ్ ఈవినింగ్, కంటిన్యూస్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నాకెవరో అమెరికా నుంచి అది ఇన్విటేషన్ పంపించారు ఈ దీని గురించి. సరే అని చెప్పి నేను ఊరికే వెళ్ళా చూద్దామని. చూద్దామని నేను వెళ్ళేటప్పటికి అక్కడ కూర్చున్నాను. ఒక ఆయన నన్ను గుర్తుపట్టాడు. బట్టి, మీరు ఫలానా కదా, మీరు ఉపన్యాసం ఫలానా చోట విన్నాను, ఇక మీరు ఇక్కడ కూడా ఉపన్యాసం ఇవ్వండి అని. నాకు ఎందుకయ్యా అంటే, కాదు కాదు ఇవ్వండి అని. అంటే ఎప్పుడు అంటే ఈవినింగ్ పబ్లిక్ మీటింగ్ ఉంది, అందులో ఇవ్వండి. సో వీళ్ళంతా ఉద్దండ పండితు, దానికి చైర్మన్ అందరికంటే గొప్ప పండితుడు రాజమండ్రి నుంచి వచ్చాడు. ఆయన పేరు విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి, నంబర్ 1. ఈ మిగిలిన వాళ్ళందరూ హేమేల్ వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, డైరెక్టర్స్ ఆఫ్ వేరియస్ వేదిక్ సాంస్క్రిట్ ఇన్స్టిట్యూషన్స్. ఒక రాములు గారే అక్కడ మిస్సింగ్. సో మిగిలిన వాళ్ళంతా వచ్చారు. అంటే అది ఉందని కూడా తెలియదు మనకి, సడన్గా తెలిసిన వెళ్ళాయి. సో సాయంకాలం ఇదేని మీద ఇవ్వాలి ఉపన్యాసం అంటే, నేను బుక్ రాసా ఫిజిక్స్ ఆఫ్ వైశేషిక, అది ఇద్దామని అనుకున్నాను మొదట్లో. కానీ లాస్ట్ మినిట్లో ఒక ఆయన వచ్చి చెప్పాడు, మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడండి. ఎందుకు అంటే, ఆయన అది కూడా చెప్పాడు, మీరు మాట్లాడేది శంకరాచార్య గారు చూస్తుంటాడు వీడియోలో, ఆయనకి నచ్చాలి, ఎక్కడ శృంగేరిలో అని చెప్పాడు. అంటే సనాతన ధర్మ ప్రచారం లాగా ఉండాలి అని చెప్పి. సరే, సైన్స్ ఇదంతా అంటే కొంచెం నాస్తికత్వంగా ఉంటుంది, ఎందుకు వచ్చింది గొడవ అని నేను ధర్మం అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, ఇదంతా ధర్మయోగం ఇదంతా చెప్పాను లాస్ట్ టైం మీకు చెప్పింది. చెప్పిన తర్వాత ఒక అరగంట గంట సేపు చెప్పా. చెప్తే అందరూ చాలా హ్యాపీ అయ్యారు. తర్వాత ఈ విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి గారు వచ్చి, ప్రభు గారు చెప్పింది పూర్తి శాస్త్ర సమ్మతము అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు. అండ్ అంటే ఇతర మత గ్రంథాల్లో ధర్మం కనుక ఉంటే అది ఒప్పుకోవాలి, ఎంతవరకు ఉందో అంతవరకు ఒప్పుకోవాలి, మిగిలింది ఒప్పుకోక్కర్లేదు. సో ధర్మం అవసరము, యోగం కూడా అవసరము, లేకపోతే ఏవి రాదు. అంటే యోగం అంటే భక్తి యోగం, రాజయోగం, జ్ఞానం, ఇవన్నీ. నెక్స్ట్ జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం, అంతా చెప్పుకొచ్చాడు. అంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే శంకరాచార్యుల గారి ఫాదర్ వచ్చాడు, కుప్ప శివసుబ్రహ్మణ్యం గారు. ఆ రోజు రావాల్సిందే, ఆయనకి ఏదో ప్రాబ్లం రాలి, నెక్స్ట్ డే వచ్చాడు. నేను మళ్ళా నెక్స్ట్ డే ఊరికే వెళ్ళా. నా ఉపన్యాసం అయిపోయింది కాబట్టి మళ్ళా ఉపన్యాసం ఏమని అడగరు కదా అని చెప్పి ధైర్యంతో ఆయన వచ్చాడు. నిన్న లేడు. ఆయన రంగానే వచ్చి నవ్వుకుంటూ పలకరించి, నిన్న చెప్పారు విశ్వనాథ్, నిన్న మీరు ఉపన్యాసం ఇచ్చారని చెప్పి. మా అబ్బాయి కూడా వచ్చాడు ఆ రోజు బిట్స్ నుంచి. వచ్చి ఆయన, శంకరాచార్య గారి ఫాదర్ అంటే మరి ఆయన ఏ లెవెల్లో ఉండాలి, అంత గొప్పవాడు ఆయన. కానీ ఎంత సింపుల్గా ఉన్నాడంటే, మనందరికంటే 100 రెట్లు సింపుల్గా ఉన్నాడు. అంత మన కుప్ప శివసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ పెద్దనాన్న గారి దగ్గరే నేను వేదం నేర్చుకున్నా. కుప్ప వెంకటాచల స్వామియాజి గారు మన శ్రీశైలంలో శ్రీదేవి వేద విద్యాలయ ప్రిన్సిపాల్గా చేసి 30 ఏళ్ళు. తర్వాత ఇక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ గుడిలో ఉండేవాడు ఆయన. మా ఇల్లు అక్కడే ఉండేది, మాకు బంధుత్వం కూడా ఉంది. కుప్పవారు అనంతవరం అగ్రహారం. మా అమ్మ వైపు భాగవతుల వారు కొల్లూరు పక్కనే. మా ముత్తాత గారు పెద్ద వేద పండితులు. సో ఆయన దగ్గర నేర్చు కాబట్టి వీళ్ళకి నేను తెలుసు, బంధుత్వం కూడా ఉంది కాబట్టి. భాగవతుల వారికి కుప్పవారికి బంధుత్వం. ఈయన ఎంత ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడండి. నేను ఆయన ఫస్ట్ టైం కలిసేది వాళ్ళ పెద్దనాన్న గారి దగ్గర నేర్చుకున్నా. ఆయన గురించి నాకు తెలుసు, నా గురించి ఆయనకు తెలుసు. కానీ ఎంత ప్రేమగా, ఆదరణతో, గౌరవంతో మాట్లాడంటే నేనే ఆశ్చర్యపోయాను. మా అబ్బాయితో కూడా అట్లాగే మాట్లాడాడు. చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ వచ్చిన పాయింట్ కాదు, కనెక్షన్ ఉంది కాబట్టి చెప్తాను. మా ఇద్దరికి కలిపి ఆయనకు అర్థమైంది, మా ఇద్దరి మధ్యన, మా అబ్బాయికి మధ్య, నాకు మధ్యన ఏం జరుగుతుందో ఆయన బాగా తెలుసు. ఆయన బ్రదర్ కూడా ఉన్నాడు. వాళ్ళు రెండే కొటేషన్ చెప్పారు. ఒకటేంటంటే, పుత్రాదిచ్చేత్ పరాజయం, పుత్రాదిచ్చేత్ పరాజయం. మీ అబ్బాయి ముందు మీరు ఓడిపోవాలి. ఎందుకు? మీరు ఓడిపోతేనే మీ గెలుపు. ఎందుకంటే మీ అబ్బాయి గెలిచాడంటే మీరు గెలిచినట్టే అని ఆయన చెప్తున్నాడు. ఆయన కొడుకే శంకరాచార్య, ఆయన కాళ్ళ మీద నిలబడుతున్నాడు. అంత గొప్ప
పరిపక్వత చూడండి ఆయన మనసు. చిన్న పిల్లవాడు శంకరాచార్య అయ్యాడు. ఆయన తలుచుకుని, ఆయన పేరు తలుచుకుని నేను ఉపన్యాసం మొదలెడతాడు. ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తాడు. అటువంటి వాడు నాకు చెప్తున్నాడు, మా కొడుకు నువ్వు ఓడిపో అని చెప్పి. ఇంకొక కొటేషన్ అంటే ఆత్మావై పుత్రనామాసి. ఆయన ఎవరో కాదు, నువ్వే. నీ కొడుకు నువ్వే. నీ కొడుకు ఏది వచ్చినా నీకు వచ్చినట్టే. సో ఈ రెండు ఇక్కడ రిఫర్ చేస్తున్నా అంటే ఈ గౌరవం అహంకారం అనే విషయంలో ఈశోహం ఈశ్వరాణం ఈర్ష్యా ద్వేషానుషంగరహితోహం ఈక్షణ విషయానుదేవావేప్సిత పురుషార్థ సాధన పరోహం ఉదయోహం అహమేవ జగతాం ఉపనిషద్ ఉద్యానకృత విహారోహం. ఉపనిషత్ అనే ఉద్యానవనంలో నేను విహరిస్తున్నాను. ఉదయోహం, ఉదయాన్ని నేను, సన్ రైజ్. కొందరు పేరు పెట్టుకుంటారు, ఉదయం అని పేరు పెట్టు. ఉద్వేల శోక సాగర బాధన ముఖ హవ్యవాహనార్చిరహం. లోకములను సృష్టికర్తను ఉపనిషత్తులడు ఉద్యానవనములందు విహరించిన వాడును గట్లు పొర్లి ఉప్పొంగు శోక సముద్రమునందు అంతర్లీనమయుండు బడవాముఖ వినిర్గత అగ్ని జ్వాలయు నేను. ఎంత శోక సముద్రం ఉన్నా, నీళ్లున్నా లోపల అగ్ని జ్వాల ఉంటుంది. ఆ అగ్ని జ్వాలే నేను. అలాగే అష్టావక్ర సంహితలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఉంటాయి. మై అనంత మహాంబోధౌ. నేను ఒక అనంతమైనటువంటి అంబుధిని, సముద్రాన్ని. నాలో వీచికలే ఈ ఈ జగత్తంతా. అవి వస్తాయి, పెరుగుతాయి, మళ్ళీ పోతాయి. ఇట్లా యూనివర్సల్స్ కాన్షియస్నెస్ బ్రహ్మైవాహమస్మీతి అనేటువంటి బ్రాహ్మీ స్థితి ఇక్కడ చెప్తున్నాడు. ఊర్జస్వల నిజ వైభవరూర్ధ్వం అధిస్థిర్య అశ్నువానోహం ఊహాపోహ విచారే పురరీకృతవత్ ప్రతీయమానోహం. సర్వశక్తి సంపన్నులైన నా ప్రాభవములచే ఊర్ధ్వాధో దిశలను అవాంతర దిగ్భావమును వ్యాపించున్నవాడని నేను. అంతటా నేనే ఉన్నాను. విశ్వరూపం కృష్ణుడికే కాదు, మనకు కూడా ఉంది. మన అంతా ఒకటే, కృష్ణుడు వర ఒకటే. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడని, కృష్ణుడు బర్త్డే అన్నాడు. కృష్ణుడు ఇప్పుడు ఎక్కడున్నాడని, ఇప్పుడు ఏం చెప్తారు? ద్వారకాలో ఉన్నాడని చెప్తారా? మధురలో ఉన్నాడని చెప్తారు. అంతటా ఉన్నా, నీలో నాలో ఉన్నది కృష్ణుడే, ఇంకోటి లేదు. ఆయన ఫయాజ్ ఖాన్ అనే ముస్లిం ఇండియన్ అదే నేషనలిస్ట్ ముస్లిం ఉన్నాడు. ఆయన ముస్లిమ్స్ అందరూ 5 సార్లు కృష్ణుడిని ఆరాధిస్తున్నారు, వాళ్ళకి తెలియకుండానే అన్నాడు ఈ రోజుకి. అంటే ఏదైతే వాళ్ళు అల్లా అని అనుకుంటున్నారో, ఏదైతే భగవంతుడు అనుకుంటున్నామో అది కృష్ణుడే కదా, కృష్ణ భగవంతుడే కదా. సర్వశక్తి సంపన్నులైన నా ప్రాభవములచే ఊర్ధ్వారోధ దిశలో అవాంతర దిగ్భాగమును వ్యాపించున్నవాడును. ఊర్ధ్వస్వల నిజ విభవైరూర్ధ్వం అధస్థిర్య అశ్నువానోహం ఊహాపోహ విచారై పురరీకృత వత్ ప్రతీయమానోహం. ఊహా అపోహ. ఊహ అంటే హైపోథసిస్, ఒక పాస్టులేషన్. అపోహ అంటే దానికి రిజెక్షన్, నెగటివ్, యాంటిథీసిస్. వీటితోటే మొత్తం సైన్స్ డెవలప్మెంట్ అయింది. ఊహాపోహ విచారైర్ ఉరరీకృత వత్ ప్రియమానోహం. ఊహలు అపోహలు శాస్త్ర విచారము ఉన్న వానిచే జగత్ కారణముగా నిశ్చితుడైనట్లు ప్రతీతమవుతున్నది నేను. ఋషిరహం దృశ్యగణోహం దృష్టిరహం దృశ్యమానమహమేవ బుద్ధిరహం వృద్ధిరహం తృప్తిరహం తృప్తిదీపదీప్తిరహం. నేను ఋషిని, ఋష్య మృగ గమనము నేను చూచినది, చూపు చూడబడినది నేను, సమృద్ధియు నేను, తత్వజ్ఞాన ఫలముకు తృప్తియు శోకాంధకార నివర్తము తృప్తి అనడి దీపము ఒక కాంతియు నేను. ప్రకాశో మే నిజం రూపం నాతిరిక్తోస్మ్యహం సహా యదా ప్రకాశత అంభాసేవే. అష్టావక్ర సంహితలో నేను ప్రకాశమే నా నిజ రూపం. ఏకోహం ఏతదీదృశమేతం. ఇది ఒక మెడిటేషన్ ప్రాసెస్, మీరందరూ ఇప్పుడు వింటున్నది. ఏకోహం ఏతదీదృశం ఏతది స్ఫురిత భేదరహితోహం. ఇది అది అని తేడా లేనటువంటిది. ఏష్ఠవ్యోహం అనీహైరంతః సుకృతానుభూతి భూతోహం. నేను అద్వితీయుడును, ఇట్టిది అట్టిది అని భేదము లేని జ్ఞానము ఉన్నవాడు, నిష్కామములచే చిత్తము నిలబడింది నేను. సుకృత రస అనుభూతి స్వరూపుడు. యద్వైతత్ సుకృతం రసో వై సహా.
రసోవయస అనేది రసస్యానందీ భవతి తైత్రీయోపనిషత్తులో ఆనందానికి మూలం రసం. రసములు నవరసాలు, చివరికి ఆనందమే పరమావధి. ఐక్యావభాసకోహం వాక్య పరిజ్ఞాన పావనమతీనాం ఐషమహమేవత్వం నై శతమ ప్రాయమోహం హీరోహం. వేదాంత వాక్య జనిత పరినిష్ఠిత జ్ఞానముచే పరిశుద్ధాంతఃకరణులకు వివేకులకు ఐక్యమును భాషింపుజేయవాడు నేను. ఇప్పుడు చూడండి, మనం ఈ ఈ ఈ లెవెల్లో ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన మనస్సు, మన బుద్ధి, మనం ఆ లెవెల్లోకి వెళ్ళిపోతున్నాం. ఈశ్వర తత్వము నేను, సహస్ర కిరణులకు సూర్యుడు నేను, ఓజోహం ఓషధీనాం ఓతప్రోతాయమాన భువనోహం, ఓంకార సార సోళ్ళ సదాత్మ సుఖామోద నృత్త భృంగోహం. కవిత్వం చూడండి ఎట్లా ఉంది. ఓషధుల యంది తేజశక్తి నేను, భువనములు అంటే 14 లోకములు నేను, ఓంకారమను పద్మమున విరసిల్లు ఆత్మసుఖమనడి దివ్య సౌరభముచే మైమరిచిన తుమ్మెదను నేను. ఓంకార సార సోల్లసత్ ఆత్మసుఖామోద మత్త భృంగోహం, ఔషధమహం అశుభానాం ఔపాధిక ధర్మజాలరహితోహం, ఔదార్యాతిశయోహం వివిధ చతుర్వర్గ వితరణ పరోహం. అశుభములను నిర్మూలించి దివ్యౌషధమును నేను, మాయా తత్కార్యములకు అంతఃకరణాదులేని ఉపాధుల యొక్క ధర్మములు లేనివాడను, అధిక ఔదార్యం కలవాడను, ధర్మార్థ కామ మోక్ష రూప చతుర్వర్గమును అనుగ్రహించేవాడను నేను. అంగుళమహం అంకుశమహం అంకుశమహం అఖిలానాం మహత్తయా మత్తవారణేంద్రాణం, అంబరమివ విమలోహం శంబరరి పూజత వికృతిరహితోహం. సర్వాధికములమని గర్వించు మదపుటేనుగులకు వారికి అంకుశమును ఆకాశము వలె నిర్మలుడను, మన్మద వికారములు లేనివాడను నేను. అంత వికల్పమతీనాం అస్థల ఉపదేశ గమ్యమానోహం, అస్థిర సుఖ విముఖోహం సుస్థిర సుఖబోధ సంపదుచితోహం. విచ్ఛిన్న సంశయములనేటి తొట్టుబాటు లేనటి మహాత్ములు చేయు వేదాంత వాక్య ఉపదేశములచే ప్రతీతమగుచుందును. ఇప్పుడు భగవంతుడి గురించి మీరు ఒక పాట వినుంటారు. కలడందురు దీనుల ఎడ కలడందురు అన్ని దిశలు కలడందురు యోగి హృదయములందు కలడందురు అన్ని దిశలు. సో యోగివి ధ్యానగమ్యం అని కూడా ఒక స్టేట్మెంట్. అంటే అదే స్థితికి ఇప్పుడు చెప్తున్నాడు. యోగి తన ధ్యానావస్థలో సమాధి స్థితిలో ఆత్మస్వరూపంలో ఎప్పుడైతే నిలిచిపోతాడో వాడు ఏమి లేదు, అదే ఉంది, ఇంకేం లేదు. మిగిలిన సుఖాలు మిగిలిన వస్తువులు అవసరం లేదు. శాశ్వత సుఖరూప జ్ఞాన సంపదకు అర్హుడను. కరుణారస భరితోహం కబళిత కమలాసనాది లోకోహం, కలుషాకృతి విధిరోహం కల్మష సుకృతలో ఉపలేపేన రహితోహం. బ్రహ్మ విష్ణు శివ హిరణ్య గర్భాలు లోకములన్నింటినీ వ్యాపించున్నవాడను, నిత్య శుద్ధ బుద్ధ రూపుడను, పుణ్యపాప గంధ శూన్యుడను. ఖానామగోచరోహం ఖాతీతోహం ఖపుష్ప భవగోహం, ఖజల ఖలజన దురాసదోహం ఖండజ్ఞాన అపనోదన పరోహం. ఇంద్రియములకు అగోచరుడగును, ఇంద్రియాతీతుడను, విషయ వాసనల విరజిమ్ము ఇంద్రియముల నాడు పుష్పములకు మూల కారణముకు ఆత్మస్వరూపమును పొందినవాడను, మూఢజనులకు దుష్ప్రాప్యుడను, పరిమిత జ్ఞానముల నిర్మూలన చేయువాడను. అంటే మూఢత్వానికి లిమిట్ లేదు. దెర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ జీనియస్, బట్ దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ స్టూపిడిటీ అని ఇంగ్లీష్లో. జీనియస్ వీడు ఇంతకంటే గ్రేట్ ఇంకోటి లేడు అని చెప్పి ఐఐటి టాపరు, గోల్డ్ మెడలిస్ట్ ఇలాంటి వాళ్ళంతా ఉంటాయి. సో దానికి ఒక లిమిట్ ఉంది, కానీ స్టూపిడిటీకి లిమిట్ లేదు. ఎంతకైనా అజ్ఞానం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకు కనపడేదంత అదే. మనకు కనపడే యుద్ధాలు, సో కాల్డ్ న్యూస్ ఐటమ్స్ అన్నీ కూడా దే ఆర్ డిమాన్స్ట్రేషన్స్ ఆఫ్ స్టూపిడిటీ. గలిత ద్వైత కథోహం దేహీ భవద్ అఖిల మూల హృదయోహం, గంతవ్యోహం
అనీహైర్గత్యా గతిరహిత పూర్ణబోధోహం. ద్వైత కథలన్నీ క్రమముగా నన్ను వీడినవి. అన్ని కథలు కూడా ద్వైతంతో ఉంటాయి. దేహముల దాల్చు నిఖిల ప్రాణులకు మూలమైన హృదయాధిష్టానము నేను. ఆ నేను అనే తత్వం అహమాత్మా గుడాకేశ సర్వభూత ఆశయ స్థిత సర్వస్య చాహం హృది సన్నివిష్ట నిష్కాములకు ప్రాప్యుడను పునరావృత్తి రహిత పూర్ణ జ్ఞాన స్వరూపుడను. ఇట్లా అనుకుంటూ ఉండటమే మోక్షస్థితి. బంధం అంటే ఏంటి? దీన్ని వదిలిపెట్టి కింద పడిపోవడమే బంధం. ఒక్కసారి డిస్ట్రాక్షన్ వచ్చేస్తే, విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడండి, ఆ మేనకు వచ్చి నానా గోళ చేసి వాడిని డిస్ట్రాక్ట్ ఫినిష్డ్. మళ్ళా కొన్ని జన్మల్లాగా ఆయనకి అయిపోయింది. మళ్ళా రాముడు వచ్చి మళ్ళా అదే మళ్ళా ఎప్పటికో అవసరమే లేదు, అలాగే ఉండిపోయింది, ఇదంతా జరిగేది. సో మనం కూడా ఆ స్థితిలో, బ్రాహ్మీ స్థితిలో ఉండాలి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైవాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి అన్నాడు. లాస్ట్ మినిట్ లో అందులోకి వచ్చినా కూడా బ్రహ్మ నిర్వాణం రుచ్చతి, నిర్వాణాన్ని పొందుతాం, అంటే మోక్షం పొందుతాం. లేకపోతే ఓన్లీ అహంకార మమకారాలతో, రాగద్వేషాలతో, కామక్రోధాలతో అజ్ఞానంలో కొట్టుకుని గలిత ద్వైత కథోహం దేహీ భవద్ అఖిల మూల హృదయోహం గంతవ్యోహం అనిర్గై అని అనీహైర్గత్యా గతిరహిత పూర్ణబోధోహం ఘనతర విమోహ తిమిర ప్రకర ప్రధ్వంస భాను నికరోహం ఘటికా వాస రజనీ వత్సరయువ కల్పకాల భేదోహం. మోహమనడి దట్టములైన చీకటి కటిక చీకటి గుంపుల పారుద్రోలు తేజపుంజము నేను. గడియలు, రాత్రింబవళ్ళు, సంవత్సరములు, యుగములు, కల్పము నడి కాలభేదం. యాక్చువల్గా అష్టావక్ర సంహితలో ఒక్క దెబ్బలో ఈ శరీరం స్వర్గ నరకో బంధమోక్షో భయం తథా కల్పనామాత్రమేవైతత్ కిమ్మే కార్యం చిదాత్మన. నాకేంటి సంబంధం అండి వీటన్నిటితోటి? ఇవన్నీ కేవలం మనసు కల్పిస్తున్నటువంటి మాయా, నాకేం సంబంధం. చరదచర ఆత్మకోహం, చరాచర సృష్టిలో నేను నేను అనేటువంటి ఆత్మ నేనే. శతురమతి శ్లాఘనీయ చరితోహం చపల జన దుర్గమోహం చంచల భవ జలధి పారదేశోహం. చంచలమగు సంసార సముద్రమునకు అవతల ఒడ్డున ఉన్నవాడని నేను. ఛంద సింధు నిగూఢ జ్ఞాన సుఖాస్వాద మోద మానోహం ఛలపదరహిత మతీనాం ఛన్నోహం శాంతి మార్గ గమ్యోహం. ఛందస్సులనడి అంటే వేద మంత్రాలు అనేటువంటి సముద్రములయందు నిగూఢమయ్యున్న జ్ఞానమును సుఖముగా ఆస్వాదించు వాడను నేను. కృత్రిమ మార్గాసక్త చిత్తులకు ప్రచ్ఛన్న రూపుడను శాంతి మార్గగాములకు సులభుడును. అన్నిటికంటే సింప్లెస్ట్ ఇది. ఈ ప్రపంచంలో మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ దే ఆర్ సింప్లెస్ట్. ఆక్సిజన్ ఉందండి, మోస్ట్ వాల్యుబుల్, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ డైరెక్ట్లీ. నేను అనేటువంటి ఆత్మజ్ఞానం కూడా ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ కాస్ట్, అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ అపరోక్ష అనుభూతి. నేను లేని ఎవరు చెప్పడానికి లేదు. అంత సింపుల్ థింగ్ మనం వదిలిపెట్టేసి ఏంటో ఎక్కడికో వీళ్ళు ఏంటో చేసి చుట్టెటు కడుపుకై చొరరాని చోట్లు జొచ్చి పట్టెటు కూటికి బతిమాలి మనుజుడై పుట్టి మనుజుని సేవింప. ఎవరన్నారు ఈ మాట? త్యాగరాజు అన్నాడు. మనం చేస్తుంది అదే. ఇంగ్లీష్లో కూడా ఒక పాట ఉంది, ఐ వెంట్ టు ప్యారడైస్ బట్ నెవర్ బీన్ టు మీ. ఎక్కడికో వీళ్ళు ఏంటంటో చేసి చంద్రమండలానికి వెళ్ళి, కానీ నాలోకి నేను వెళ్ళలేదు. ఛంద సింధు నిగూఢ జ్ఞాన సుఖాస్వాద మోదమానోహం ఛలపదం మతీనాం ఛన్నోహం శాంతి మార్గ గమ్యోహం. జలజాసనాది గోచర పంచమహాభూత మూలభూతోహం జగదానందకరోహం జన్మ జరామరణ రోగరహితోహం. జన్మ జర మరణం ఇవన్నీ ఎవరికి? నాకు కాదు, శరీరానికి. నాకు కాదు, నేను ఆత్మని కాబట్టి నాకు అవి లేవు. అందుకే మీరు గమనించేవాడు చాలా ఓల్డ్ పీపుల్ కూడా, నువ్వు ఓల్డ్ అంటే వాళ్ళు ఒప్పుకోరు.
దే డోంట్ వాంట్ యాక్చువల్. కానీ ఆత్మకి ఓల్డ్ యంగ్ ఏం లేదు, మనస్సుకే లేదు. బ్రహ్మాదులకి సకల ప్రాణులకును గోచరమగుచుండు పంచమహాభూతములకు మూల కారణభూతుడు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము దాని అయిన వాడెవ్వడు. చివరికి ఏమన్నాడు? వాని ఆత్మజుని, నాలో ఉన్నవాడు అన్నాడు. ఆత్మే ఈ పరమాత్మ, పరమాత్మే ఈ ఆత్మ. అది తెలుసుకోవడమే జ్ఞానం. పుట్టుక, ముదిమి, చావు, రోగములు లేనివాడని నేను. ఎందుకు? దేహాన్యత్వాన్నమే జన్మ జరాకర్షలయాదయ. దేహం నేను కాదు కాబట్టి దేహముకుండే లక్షణాలు పుట్టుక, పెరుగుట, ముసలితనము, చావడం నాకు లేదు. ప్రాణానికి ఉండే లక్షణాలు నాకు, ప్రాణాన్ని ఆకలేయటం, తప్పికేయటం, ఇట్లాంటివన్నీ ప్రాణ లక్షణాలు, అవన్నీ నాకు లేవు. మనస్సుకుండే అమనస్త్వాన్నమే దుఃఖరాగ భయ ద్వేషాదయ. మనస్సుకుండే లక్షణాలు దుఃఖం, రాగం, ద్వేషం, భయం, అవన్నీ నాకు లేవు. అప్రాణో హమనా శుద్ధ, నేను శుద్ధుడని. ఝంకృతి కృతి షింజిత బృంహిత ముఖ వివిధ నాద భేదోహం ఝటి ఘటికాత్మ వేదన దీప పరిస్ఫురత హృదయ భవనోహం. ఝంకారములు, హుంకారములు, గలగలలు, ఘీంకారములు మునగు వివిధ నాద భేదములను నేను ఆచార్యోపదేశానంతరం అనుభూతమైన. ఇవన్నీ ఎవరంటున్నారు? శిష్యుడు అంటున్నాడు. ఆయనకు ఆల్రెడీ ఇన్ని రోజులు బట్టి వింటుంటే స్వాత్మ నిరూపణం అయింది. మీకు కూడా నిరూపణం అయింది కాబట్టి మీరు కూడా వింటున్నారు. అనుభూతమైన అపరోక్షాత్మ జ్ఞానం అనేది దీపము చే వెలుగొందిన హృదయ మందిరము గలవాడు నేను. జ్ఞానమహం జ్ఞేయమహం జ్ఞాతాహం జ్ఞాన సాధన గణోహం జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ వినాకృతమస్తిత్వ మాత్రమేవాహం తత్వాతీత పదోహం తనురహమస్మీతి భావరహితోహం తామస దురిత గమోహం తత్వం పద బోధ బోధ్య హృదయోహం. మహదాది తత్వముల కంటే అతీతమైన పదము గలవాడను, శరీర తాదాత్మ్యాభిమాన శూన్యుడను, తమోగుణ ప్రకృతులకు పురుషులకు దుర్లభుడను, తత్వమసి మహావాక్య తాత్పర్య లక్షితులకు నిర్విశేష బ్రహ్మము నేను. దైవత దైత్య నిశాచర మానవ తిర్యగ్ మహీధరాదిహరహం దేహేంద్రియాదిరహితోహం దక్షిణ పూర్వాది దిగ్విభాగోహం. దేవతలు, దైత్యులు, రాక్షసులు, దైవత, దైత్య, నిశాచర, మానవ, మానవుడు యావరేజ్, వీళ్ళందరూ ఉన్నారు. ఎంతమంది ఎవరెవరు ఉన్నారండి? దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, చారణ, విద్యాధర్, వీళ్ళందరూ జాతులు ఉన్నారు. అందుకే రావణాసుడు ఏం చేశాడు? వీళ్ళందరి చేత నేను చావకూడదు అన్నాడు. మనిషిని వదిలిపెట్టేసాడు. మనిషి ఏముంది, వాడు బెస్ట్ క్యాండిడేట్. ఇక కోతులను ఇవన్నీ అసలు కన్సిడరేషన్ లేవు కాబట్టి అందుకే రామావతారం ఎత్తాల్సి వచ్చింది మనిషిగా. అందుకే కోతుల చేత మనిషి చేత జయింపబడ్డాడు. మనిషి అంటే చాలా వేస్ట్ క్యాండిడేట్ కింద లెక్క. వీళ్ళందరూ దైవత, దైత్య, నిశాచర, మానవ, తిర్యం అంటే జంతువులు కూడా ఉన్నాయి, ఇంకా లోయరు. మహీధరాధిరాహం దేహేంద్రియాదిరహితోహం దక్షిణ పూర్వాది దిగ్విభాగోహం ధర్మాధర్మమయోహం ధర్మాధర్మాది బంధరహితోహం ధార్మిక జన సులభోహం ధన్యోహం ధాతురాదిభూతోహం. ధర్మాధర్మమయుడ అయ్యును, ధర్మాధర్మాది బంధములు లేనివాడను, ధార్మిక జనులకు సులభుడను, కృతార్థుడను, స్రష్టయగు బ్రహ్మకును ఆద్యుడను నేను. ఇక్కడ ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ధర్మం లేదు అనట్లేదు. ధర్మము అధర్మము ఎవరికి ఉంటాయి? జీవుడికి ఉంటాయి. ఎవరు పరమాత్మకి ఏమి ఉండవు. తల్లి, తండ్రి, నమృత్యుర్న శంక నమే జాతి భేదా పితా నైవ మేనైవ మాతా న జన్మా న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివో. నామాది విరతోహం నరక స్వర్గాపవర్గరహితోహం నాదాంత వేదితోహం నానావిధ నిఖిల నిగమ సారోహం. నామరూపాది రహితుడను, స్వర్గ నరక మోక్షములు లేనివాడను, నాదావసానమున లక్షితుడగు బ్రహ్మమును నేను, వివిధ సర్వశ్రుతి సారమును నేను. పరజీవ భేద బాధక పరమార్థ జ్ఞాన శుద్ధ చిత్తోహం
ప్రకృతిరహం వికృతిరహం పరిణతిరహం అస్మి భాగధేయానాం. జీవ పరమాత్మలకు గల భేదమును చూపు రూపుమాపు తత్వజ్ఞానము చే విశుద్ధమైన చిత్తము గలవాడను. ప్రకృతి వికృతులు నేను. మీరు వినే ఉంటారు మహాలక్ష్మి అష్టోత్తరంలో ఏముంటుందండి? ప్రకృత్యై నమః, వికృతి రెండు. అంటే అసలైనటువంటి తత్వం రెండిటికి అతీతమైనది. ఫణిధర భూధర వారణ విగ్రహ విధృత ప్రపంచ సారోహం హాలత లోదిత లోచన పావక పరిభూత పంచచాణోహం. ఆదిశేషుడు కులపర్వతములు దిగ్గజములు వీనిచే వహింపవుడు ప్రపంచ సారము నేను. పాల నేత్రాగ్నిచే పూని పూవింటి వాని బూదిగా వించిన ముక్కంటి శివోహం. ముక్కంటిని నేను. బద్ధో భవామి నాహం బంధాన్ముక్తస్తథాపి నైవాహం. నేను బద్ధుడను కాను, బంధ విముక్తి కూడా నాకు లేదు. బోధ్యో భవామి నాహం బోధోహం నైవ బోధకో నాహం. బోధక భావము లేనివాడు. బోధ అంటే జ్ఞానము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బోధన, బోధక, బోధ మూడు అంటే దృగ్దృశ్య వివేకం వివేచన అవసరం లేదు. భక్తిరహం భజనమహం భుక్తిరహం భుక్తిమహం ముక్తిరహమేవ భూతానుశాసనోహం భూత భవద్భవ్య మూలభూతోహం. భక్తియు భజనము కూడా నేను, భోగము భోగముక్తియు నేను, సర్వభూత శాసకుడను, భూత భవిష్యత్ వర్తమానములకు మూలభూతులను. మాన్యోహం అహమస్మి మహతాం మందమతీనాం అమానీయోహం మదరాగ మానం మోహిత మానస దుర్వాసన దురాపోహం. మహాత్ములకు పూజనీయుడను, మందబుద్ధులకు పూజనీయుడను కాను. మదము రాగము అభిమానము వీనిచే మోహ పరవశులై దుష్ట వాసన వాసితాంతఃకరణల వారికి దుష్ప్రాప్యులను. అంటే భగవతత్వము ఆత్మతత్వము మదము రాగము అభిమానము మోహము ఉన్న వాళ్ళకి చాలా దూరం. యజన యజమాన యాజక యాగమయోహం యమాదిరహితోహం యమవరుణ యక్ష వాసవ రాక్షస మరుదీశ వహ్ని రూపోహం. యజనము అంటే అర్చనము, యజమానుడు అధ్వర్యుడు మున్నగు ఋత్విక్కులు యాగము ఇవన్నీ ఏక స్వరూపం నేను. యముడు వరుణుడు కుబేరుడు ఇంద్రుడు నివృతి వాయువు ఈశానుడు వహ్ని అని అష్టదిక్పాలక స్వరూపుడు నేను. ఇది ఎట్లాగండి సాధ్యం అంటే ఇవన్నీ సృష్టిలో భాగం. అష్టదిక్పాలకులు యాగాలు యజ్ఞాలు వేద ఇవన్నీ సృష్టి. సృష్టి ఎందులో ఉంది? మాయ. మాయకు అతీతం అయినప్పుడు ఈ సృష్టి లేనప్పుడు ఇంక ఇవన్నీ ఎక్కడ ఉంది? రక్షా విధాన శిక్షావీక్షిత లీలావలోక మహిమాహం రజనీ దివస విరామ స్ఫురద అనుభూతి ప్రమాణ సిద్ధోహం. లీలా దృష్టి మాత్రము చేతనే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ విధుల నేర్పజాలు మహిమ కలవాడను కాన. అంటే భగవంతుడు కాన శిష్ట రక్షణ దుష్ట శిక్షణ విధానం నుంచి అభివ్యక్తమైన లీలా దృష్టి విభవము గలవాడు. అంటే ఐఎమ్ ఈక్వల్ టు కృష్ణ పరమాత్మ విష్ణు అని చెప్తున్నాడు. స్వప్న సుషుప్తికానుభూతి ప్రమాణ సిద్ధ సాక్షి స్వప్నము సుషుప్తి జాగ్రత్త మూడు అవస్థలని అనుభవిస్తున్న చైతన్యం ఏదైతే ఉందో జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతర యా సమిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతనుషు ప్రోత జగత్సాక్షిణి సా ఏవాహం నచ దృష్టవస్తు ఇది దృఢ ప్రజ్ఞా యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురు విత్యేష. లక్షణ లక్ష్యమయోహం లాక్షణికోహం లయాదిరహితోహం లాభాలాభమయోహం లబ్ధ జ్ఞానామలభ్యమానోహం. లక్షణ స్వరూపుడను లక్షణ శాస్త్రకర్తను సృష్టి స్థితి లయము లేనివాడను లాభాలాభులు అనే ద్వంద్వము లేనివాడను నేను. వర్ణాశ్రమరహితోహం వర్ణమయోహం వరేణ్యగణ్యోహం వాచామగోచరోహం వచసామర్థ్యేన గమ్యమానోహం. శమదమ విరహిత మానసాం శస్త్రసతై అప్యగమ్యమానోహం శాస్త్రశతైరప్యమిగ అగమ్యమాహోహం. శరణమహమేవ విదుషాం సకలీకృత వివిధ సంశయ. వందల కొలది శాస్త్రములు చదివినను
శమదమాదులచే సంస్కృతము కాని అంతఃకరణము గల వారికి దుష్ప్రాప్యుడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కఠోపనిషత్తులో ఒక స్టేట్మెంట్ ఉంది, నాయమాత్మా ప్రవచనేన లభ్యో నా మేధయా నా బహునా శ్రుతేన. అంటే ఏంటి? ప్రవచనం అంటే లెక్చర్స్ వింటే ఆత్మజ్ఞానం రాదు, బాగా చదివితే రాదు, చాలా ఇంటెలిజెంట్ అయితే కూడా రాదు. నాయమాత్మ ప్రవచనేన లభ్యో నా బహునా శృతేన నా మేధయా. మరి ఎట్లా వస్తుంది అంటే అధ్యాత్మ యోగేనైవ అధిగమ్యం అని చెప్పాడు. స్పిరిచువల్ యోగ సాధన ఉంటేనే కానీ అనుభూతి రాదు. అది రావటానికి ప్రీ రిక్విజిట్స్ ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు. శమదమాది షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఈ ఆరు ప్లస్ నిత్యానిత్య వస్తు వివేకం ప్లస్ అదే నెక్స్ట్ వైరాగ్యం. ఎప్పుడైతే నిత్యానిత్య వివేకం వస్తుందో వైరాగ్యం, యాముత్ర ఫలభోగ విరక్తి, లాస్ట్ ముముక్షత్వం. ఇవి సాధన చతుష్టయం. ఈ సాధన చతుష్టయం ఎవరికి వస్తాయి? ఇంకో మూడు ప్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇవి వస్తాయి. ఆ మూడు ఏంటి? స్వవర్ణాశ్రమ ధర్మాచరేణ, తపస, హరితోషణ, హరిభక్తి, హరిని సంతోషపెట్టగలిగే కెపాసిటీ, తపస్సు, స్వవర్ణాశ్రమ ధర్మాచరణ. అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు కరెక్ట్గా ఇచ్చి ఇవి ఉన్నవాడికి ఆ నాలుగు వస్తే లేకపోతే రావు. ఇందులోనే ఫెయిల్ అయిపోతే వాడు అందరికి వెళ్ళలేడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఉన్నవాడికి కేవలము అర్హత వస్తుంది ఆత్మజ్ఞాన మహావాక్య శ్రవణానికి. ఆ శ్రవణం తర్వాత మరణ నిధిధ్యాసనం అంతా అయిన తర్వాత వాడికి స్వతహాగా బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మ చైతన్యం అనుభూతి కనుక వస్తే, అంటే భగవంతుడి చైతన్య స్థితి అనుభూతిలో వస్తే అప్పుడు అది స్థిరపడుతుంది. లేకపోతే అంత కన్ఫ్యూజన్ గానే. అదే రెండో అధ్యాయం ఏం చెప్పాడు? శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చల. విని 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 కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి నీ బుద్ధి ఎప్పుడైతే సెటిల్ అవుతుందో అదే స్థిత ప్రజ్ఞ స్థితి అని చెప్పి. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చల సమాధౌ అన్నాడు. సమాధి అంటే ఈక్విలిబ్రియం. తదా యోగమవాప్స్యసి, అదే స్థిత ప్రజ్ఞుడు లక్ష్యం. షడ్భావ విరహితోహం. షడ్భావ వికారములు నాకు లేవు. ఏంటండి వికారాలు? ఆరు: పుట్టుక, పెరుగుట, మెచ్యూరిటీ, వీక్నెస్, డీకే, డెత్. ఇవన్నీ నాకు లేవు. సద్గుణరహితోహం. షట్కోశ విరహితోహం. షట్త్రింశతత్వజాలరహితోహం. షట్కోశములు అంటే ఏంటి? మనం పంచకోశములు విన్నాం కదా, అది ఇంకోటి యాడ్ చేశారు. లోమ లోహిత మాంసాన్ని జాయంతే మాతురస్య పితు స్నాయస్థ్యం అజ్ఞానస్థ షౌట్కికం వపు. ఈ శరీరము ఆరు: రోమాలు, రక్తము, మాంసములు తల్లి వలన వచ్చినట. స్నాయువులు, ఎముకలు, మధ్య తండ్రి వల్ల ఏర్పడుతుంది. ఈ ఆరింటిని షట్కోశములు అని పేరు. పంచకోశాలు అవి వేరు, ఈ షట్కోశం. 36 తత్వములు ఏమిటి? సృష్టి, శుద్ధాధ్వనియను, కృచ్ఛాధ్వనియు రెండు విధములు. కృచ్ఛాధ్వనందు మాయ త్రింశతత్వాత్మకము. మాయ, కాలము, నియతి, కళ, విద్య, రాగము అని తత్వములు ఆరు. అందు కళ మహదాది చతుర్వింశతి తత్వాత్మముగా పరిణమించును కాన మొత్తం తత్వములు 30. శుద్ధాద్వయమందు మహామాయ శక్తితత్వ, సదాశివతత్వ, ఈశ్వరతత్వ, విద్యాతత్వాత్మగా పరిణమించును కాన పంచ తత్వాకము ఆత్మకము. వీనికంటే పరుడు పురుషుడు. మొత్తం తత్వములు 36. సంవిత్ సుఖాత్మకోహం, సమాధి సంకల్ప కల్పవృక్షోహం. ఇదంతా శైవ సిద్ధాంతం ఇందాక చెప్పింది. సంసార విరహితోహం, సాక్షాత్కారోహం ఆత్మవిద్యాయ. జ్ఞాన సుఖస్వరూపుడను, సమాధి నిష్ఠా గరిష్ఠుల పాలిటి కల్పవృక్షము నేను. సంసార వర్జితుడను, ఆత్మవిద్యచే అపరోక్షానుభవాత్మభువ గోచరుడు నేను. ఈ ఆత్మవిద్యతో బ్రహ్మ విద్యతో ఏమొస్తుంది? అపరోక్షానుభూతి వస్తుంది.
అపరోక్షానుభూతి అంటే నేను అనేటువంటి తత్వం ఏంటో తెలుస్తుంది. పరోక్షం అంటే ఇంద్రియములు మనస్సు బుద్ధితోటి బయటికి వెళ్ళిపోయేది పరోక్షం. తనలో తానుండేది అపరోక్షం. హవ్యమహం కవ్యమహం హేయోపాదేయ భావశూన్యోహం హరిరహిమి హరిరహం అస్మిర హరోహం విధిరహం అస్మి కారణం తేషా. హేయోపాదేయ భావరహితులను బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడను ఆ మూర్తిత్రయమునకు కారణభూతునకు నేను. క్షాళిత కలుష భయోహం క్షపిత భవ క్లేశజాల హృదయోహం శాంతాద్యక్షర ఘటిత వివిధ వ్యవహార సమూలమహమేవా. కలుషభయ శూన్యుడను సంసార క్లేశములన్నీ నశించుటచే ప్రసన్న హృదయుడును నైతిని. ఇంతకంటే గొప్ప సుఖమేం లేదు. ఈ మోక్ష సుఖం అనేది, మోక్షానందం అనేది, బ్రహ్మానందం అని కూడా పేరుంది దానికి. ఎందుకండి అంతకంటే గొప్ప సుఖం లేదంటే, మిగిలిన సుఖాలన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. బిగినింగ్ ఎండ్ ఉంటాయి. ఆ సుఖం వెంబడే దుఃఖం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఉప్మా తింటున్నారు, బాగా సుఖంగా ఉంది, కొంతసేపటికి దాని దుఃఖం ఏంటో తెలుస్తుంది. సో అట్లాగే ఒక పోస్ట్ వచ్చినా కానీ, డబ్బుతో కూడా పెద్ద ప్రాబ్లం. మీకు తెలుసా సత్యనారాయణ స్వామి కథలో ఏదో బంగారం పెద్ద సంచులు తెచ్చి వాడు ముందు పెట్టి పారిపోతారు ఎవరు దొంగలు. రాజు వచ్చి వీడిని తీసుకెళ్ళి నువ్వే దొంగ. ఏదైనా ప్రాబ్లమే. ఏమీ లేకుండా తనలో తాను ఉండిపోవడమే అన్నిటికంటే గొప్ప సుఖం. ఇప్పుడు త్రిమూర్తి స్వరూపం కూడా నేనే అంటాడు. ఎందుకు? త్రిమూర్తులు అంటే సృష్టి స్థితి లయములకి మొదలుపెట్టి ఆ సృష్టి స్థితి లయములకి చేయటానికి ఏ శక్తులు కావాలి? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కావాలి. జ్ఞానశక్తితో సృష్టి, అందుకే సరస్వతి. ఇచ్ఛాశక్తితో అంటే లక్ష్మితోటి స్థితి, క్రియాశక్తితోటి లయం శివుడు పార్వతి. ఇది ఒక ప్రాసెస్. ఇవన్నీ మూడు ప్రాసెసెస్. ఎవరికి? సృష్టికి. ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మం నుంచి వచ్చింది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యస్మిన్ ప్రవిశంతి తద్ బ్రహ్మ. జన్మాద్యస్యతః బ్రహ్మసూత్రంలో మొట్టమొదటి సూత్రం కదా. సో ఈ సృష్టికి కారణం, మూల కారణం ఇందాక చెప్పాం కదా. ఎవని చేజని జగం ఎవరి లోపలి ఎందుడిందు మూడు చెప్పేశాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చెప్పేశాడు. ఒక భజనలో సర్వస్వం ఉంది. యూనివర్సల్ ప్రేయర్. ఎవరి చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు. ఆ మూల కారణం నేను అని చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా నేనే కదా. అంటే ఆ మూల కారణం ఆత్మ అని చెప్పాడు. అనాది మధ్యలయమైన ఆత్మతత్వం. ఆత్మతత్వమే మూల కారణము, ఆత్మతత్వమే పరమేశ్వరుడు, ఆత్మతత్వమే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అన్నీ కలిపి. మధ్యలో ఉండే దేవతలు కూడా వేరే దేవతలు, అష్టదిక్పాలకులు కానీ. మీకు ఈ దేవతలు ఎంతమంది ఉన్నారని రఫ్గా లెక్క వేసి 33 కోట్లు అంటారు. కోటి అంటే కోటి క్రోర్ కాదు, ఇది కేటగిరీ అని అర్థం. 33. ఎవరా 33? ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, ఈ అశ్విని దేవతలు, ఇది అంతా 33 అవుతాయి. అంటే ఈ సృష్టి ప్రక్రియ జరుగుతూ ఉండాలంటే ఈ 33 ఉంటేనే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా, మీరందరూ ఐఎమ్ షూర్ మీరందరూ గృహప్రవేశం చేసే ఉంటారు ఎప్పుడో అప్పుడు. అప్పుడు మండపారాధన చేస్తారు. అక్కడ ఈ దేవతలందరూ బ్రహ్మ వస్తాడు, విష్ణు వస్తాడు, వస్తాడు, వరుణుడు వస్తాడు, ఇంద్రుడు వస్తాడు, యముడు కూడా వస్తాడు. అందరూ సరస్వతి వస్తుంది, లక్ష్మి వస్తుంది, అందరూ వచ్చేస్తారు. 70 పెడితే పెట్టిస్తాడు మంచిగా. మండపారాధన చేసినా సరే, లేకపోతే మీరు ఏదైనా హోమం లాంటిది ఏం చేసినా సరే, ఇవన్నీ చేస్తారు. ఆయుష్య హోమం అని ఉంటుంది, బర్త్డే నాడు చేస్తాం. అది చేసినా వాడు ఇవన్నీ చేస్తాడు. ఎందుకంటే ఇదే మొత్తం ఈ ప్రపంచం నడిపించేది. వీళ్ళు ముస్లిమ్స్ అందరూ చాలా షార్ట్ కట్, అలా అంటే అన్నీ అయిపోయాడు. ఏమి అంత ఈజీ కాదు కదా, కాంప్లెక్స్ యూనివర్స్. అందుకే విశ్వరూపంలో ఆయన చూపించాడు. పశ్చిమే పార్థ రూపాన్ని శతశోభ సహస్రశ నానా విధాని దివ్యాన్ని నానావర్ణాకృతిని చ పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ని. ఇప్పుడు మనం చెప్పిన ఆ 33 ఎక్కడ ఉన్నాయి? పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తదా బహూని అదృష్టపూర్వాణి పశ్య ఆశ్చర్యాన్ని భారత. సో
ఈ సృష్టి మొత్తంలో ఉన్నదంతా నేను ఎట్లాగంటే ఇప్పుడు ఒక ఒక ఆర్గనైజేషన్ ఉందండి, దాని సిఇఓ ఉన్నాడు. ఆ ఆర్గనైజేషన్ లో అనేక మంది ఎంప్లాయీస్ ఉన్నారు, హైరార్కీ ఉంది. జిఎం ఉన్నాడు, డిజిఎం ఉన్నాడు, ఏజిఎం ఉన్నాడు, మేనేజర్ ఉన్నాడు, వాళ్ళ కింద ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఎవరు చివరికి సిఇఓ ఒకడే. దే ఆర్ ఆల్ నథింగ్ బట్ సిఇఓ. సో ఈ విశ్వంలో ఉండే శక్తులన్నీ కూడా ఒకే ఆత్మతత్వం యొక్క వివరణ రూపాలు, డీటెయిలింగ్. బహుభి కిమేభిరుక్తై అహమే వేదం చరాచరం విశ్వం. ఇన్ని రకాలు చెప్పడం ఎందుకు, మొత్తం విశ్వం నేనే గొప్ప. విశ్వాత్మానం అన్నారు కదా. శీకర ఫేన తరంగా సింధోర పరాణి నఖలు వస్తూని. పైన కలిపినటువంటి తుంపురు, నురుగు, అలలు సముద్ర జలం కంటే భిన్నములు కానట్లు ఈ భిన్నా భిన్న నామరూప క్రియలతో నొప్పి జగత్తు నాకంటే భిన్నం కాదు. అంటే ఈ జగత్తు అనేది కేవలం మనస్సు సృష్టించింది. మనసు నాపిస్తే జగత్ లేదండి. శరణం న భవతి జననీ న పితా న సుతా న సోదరానాన్యే పరమం శరణమిదం స్యాత్ చరణం మమ మూర్ధ్ని దేశికన్యస్తం. కారుణ్య సార సాంద్ర కాంక్షిత వరదాన కల్ప విశేషా శ్రీ గురు చరణ కటాక్ష శిశిరా శమయంతి చిత్త సంతాపం. సో గురువు యొక్క మాటలతోటే పరమ కరుణారస పూర్ణులై కల్పవృక్షముల వలె కోరిన కోరికలు గురినట్టి గురుపాదుల చల్లని కటాక్షములు హృదయ సంతాపములు సలార్చును. కబళిత చంచల చేతో గురుతర మండూక జాత పరితోష చేతే హృదయ సహాయం చిరతరమేకైవ చిన్మయీ భుజగి. చిద్రూపమగు కోడె త్రాచొకటి చంచలమగు మనస్సనడి ఒక పెద్ద కప్పను కబళించి సంతుష్టి చెంది హృదయమనడి గుహ ఎందు చిరకాలను విశ్రమించి ఉండును. హృదయగత దహరాకాశము ఆత్మాభివ్యక్తి స్థానము, అది సూక్ష్మము దుర్జ్ఞేయమగుడిచే గుహ అని ఉపనిషత్తు కీర్తిపడి. యో వేద నిహితో గుహాయాం అని ఒక శబ్దం వేదం. బ్రహ్మవిదాప్నోతి పరం యో వేద నిహితో గుహాయాం. ఆ గుహ అంటే ఏంటి? హృదయగత దహరాకాశము అభివ్యక్తి స్థానము, ఇది సూక్ష్మము దుర్జ్ఞేయమగుడిచే గుహ అని ఉపనిషత్తులు ఎందుకు కీర్తి ఉంటుంది. గుహ అంటే బయట ఫిజికల్ గుహ కాదు. హృదయ ధారాకాశం. మయి సుఖబోధ పయోధౌ మహతి బ్రహ్మాండ బుద్భుత సహస్రం మాయామయేన మరుతాద్భూత్వా భూత్వా ముహుస్థిరోధత్తే. జ్ఞాన సుఖస్వరూపుడకు నాయందు మాయ అనడి వాయువశమున బుద్భుత ప్రాయములైన వేల కొలది బ్రహ్మాండములు ఉదయించి ఉదయించి త్వరకు నామరూపములకు లేకుండా పోవు. బుద్భుతములు అంటే బుడగలు. సముద్రంలో బుడగలు వస్తాయి పోతాయి వస్తాయి, ఎన్ని వేలు లక్షల కోట్లు వస్తాయి పోతాయి అలలు. అట్లాగే నాయందు అంటే చైతన్యమందు ఈ సృష్టి, ఈ విశ్వం బ్రహ్మాండములన్నీ వస్తున్నాయి పోతున్నాయి. చూడండి ఎంత హై లెవెల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ అవేర్నెస్. గురు కరుణయైవ నా వా ప్రాక్తన భాగ్యానుకూలత మారుతయా దుస్సహ దుఃఖతరంగై తుంగ సంసార సాగర తీర్ణ. పూర్వజన్మ సుకృతమనడి అనుకూల వాయువులు వీచుటచే గురుకృప అను నావ యొక్క సాయమున దుస్సహములగు దుఃఖ తరంగములచే నిండిన సంసార మహాసాగరముని దాటగలిగితిని. దేర్ ఇస్ నో అదర్ వే బై ది వే. సతి తమసి మోహరూపే విశ్వం అపశ్యం తదేతదిత్యఖిలం ఉదితవది బోధభానో కిమపి న పశ్యామి కిన్మిదం చిత్రం. మోహమనడి అంధకారములో ఉన్నప్పుడు యథార్థముగా గోచరించిన ఈ విశ్వమంతయు జ్ఞాన సూర్యోదయము కాగానే విలయము చెందినవి. ఆహా ఏమి విచిత్రం. కౌరవులు పాండవులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారండి? స్వర్గానికి, ఇంద్రలోకానికి. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. పాండవులు లాస్ట్కి వెళ్ళారు, కౌరవులు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్. దేర్ ఇస్ నో ఇక వారు లేదు, ఏం లేదు, రాజ్యం లేదు, యుద్ధం లేదు. ఇప్పుడు మనం కూడా రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ గ్రూప్ ఉంటుంది కదా వాట్సాప్లో, అందరూ ఫ్రెండ్స్. రిటైర్ కాకముందు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఒకరికి మధ్యన, ప్రమోషన్ల గురించి కానీ
ఇంకోటి గురించి కానీ ఇంకోటి గురించి కానీ. సో చనిపోయిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ స్వర్గంలో, బెస్ట్ ఫ్రెండ్స్, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ. సో మోక్ష జ్ఞాన స్థితిలో ఏమీ లేదు. ఈ ఆత్మబోధ ఇది ఆత్మబోధ లాభం ముహురనుచింత్య, మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ. అదే భగవద్గీత లాస్ట్ శ్లోకం కూడా మళ్ళీ 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 తలుచుకుని సంజయుడు ఉంటాడు కదా, ప్రమోదమానేన ప్రారబ్ధ కర్మణో అంతే పరమపదం ప్రాప్యతే హి కైవల్యం. ఆత్మబోధ వలని ప్రయోజనం పలుమారు మననము చేసి తృప్తుడగు పురుషుడు ప్రారబ్ధ కర్మ ఫలభూత దేహపాత అనంతరము, అంటే ప్రారంధం ఉన్నంత వరకు దేహం ఉంటుంది, కాదు పడిపోతుంది. ఆ తర్వాత ఇతను కైవల్యాన్ని పొందుతారు. ఎవరు? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం, ఆత్మబోధ ఉన్నవాడు. మోహాంధకార హరణం సంసారోద్వేల సాగరోత్తరణం స్వాత్మ నిరూపణం. ఇప్పుడు మనం 4 రోజులు బట్టి చదివింది, 4 వారాలు బట్టి ఏంటది? మోహాంధకార హరణం, మోహం అనేటువంటి అంధకారాన్ని తీసేసేది. సంసారోద్వేల సాగరోత్తరణం, సంసారం నుండి సాగరాన్ని దాటించే కెపాసిటీ ఉన్నది. స్వాత్మ నిరూపణం ఏతత్ ప్రకరణం, అంత ప్రకరణ గ్రంథం అని అంటారు దీన్ని. విచించతాం సద్భి, సత్పురుషులు పలుమారు మననము చేదురుగాక. మోహాంధకార వినాశకమై సంసార మహాసాగరోత్తారకమైన ఈ స్వాత్మ నిరూపణ మన ప్రకరణ గ్రంథమును సత్పురుషులు పలుమారు మననం చేదురుగాక. శాస్త్ర ఏక దేశ సంబద్ధం శాస్త్ర కార్యాంతరే స్థితం అహు ప్రకరణం నామ గ్రంథభేదం విపశ్చిత. సో ప్రకరణం అంటే ఏంటో ఇది చెప్పారు. ప్రకరణ గ్రంథాల్లో ఈ స్వాత్మ నిరూపణం చాలా పెద్దది. మనం ఇన్ని రోజులు బట్టి ఇదే చదువుతున్నాము. ప్రబోధ సుధాకరం అంతకుముందు చేశాము. ఈ స్వాత్మ నిరూపణం అనేది దాదాపు 100 పేజీల దాకా ఉంది. సో 100 పేజీలు 4 రోజుల్లో కవర్ చేసాం, 4 సెషన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ క్లోజ్. నెక్స్ట్ శతశ్లోకి అనే ఒక గ్రంథం, ఇందులో నేను నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి నేను కవర్ చేస్తున్నాను. ఈ 3rd వాల్యూమ్ ఆఫ్ శంకర గ్రంథ రత్నావళి. ఇది చిన్నదే కొంచెం, మరీ పెద్దది కాదు.